కూడిన ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినము ప్రభు యొక్క వాక్యంలో ఆయనలో ఉన్నటువంటి ఒక స్వభావ లక్షణమును గురించి మనం ధ్యానించుకోవడానికి సిద్ధపడదాం. ప్రియమైన వాళ్ళ ముఖ్యమైనది, కీలకమైనది, ఈ వారం వచ్చే వారం 2 వారాలు సమయం తీసుకొని మనం ధ్యానించవలసిన ఒక లోతైన సందర్భమును ఈరోజు మనం చూడబోతున్నాం. దానికంటే ముందు ఒక చిన్న ఒక విధంగా ఎక్సర్సైజ్ అనుకోండి. మేబీ నా వల్ల మీరు ఎవరన్నా డిస్టర్బ్ అవుతుంటే నన్ను ఎక్స్క్యూజ్ కూడా చేయండి. ఏంటి అని అంటే, మనం ఆల్మోస్ట్ ఒకే చర్చ్ గ్రూప్కు లింక్ అయి ఉన్నాం. ఒకే చర్చ్ గ్రూప్ త్రూ లైవ్ చూస్తుంటాం కనుక నేను చూసేటివి మీకు, మీరు చూసేటివి నాకు ఈ గూగుల్ అల్గారిథంలో రికమెండేషన్స్ వస్తూనే ఉంటాయండి. అదొకటి ఉంటుంది, దాన్ని ఎవరో మార్చలేం మనం. సరే, నేను ఎందుకు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ అడుగుతున్నాను అని అంటే, ఒక 3 months టైం తీసుకున్నాను. ఒక ప్రార్థనలో పెట్టుకొని కొంచెం నేను వెతుక్కుంటున్నాను. ఏమిటి అని అంటే, వేరే మత సంబంధమైనటువంటి వాళ్ళ విషయాలన్నీ మన పట్ల ఏ విధంగా మాట్లాడుతున్నారనేటివి బాగా చూస్తున్నానండి. మేబీ నా వల్ల మీకు థంబ్నెయిల్స్తో కొంచెం భయంకరమైన ఏమైనా వస్తే కూడా ప్లీజ్ మీరు అభ్యంతరపడదు. మేబీ అందులో నేను కూడా కొంచెం రీజన్ అయి ఉండొచ్చు. అవి ఎందుకు చూస్తున్నాను అని అంటే, ప్రభు నిశ్చయంగా చెప్పిన్నాడు ఒక మాట, దినములు అంతమందట ప్రియమైన వాళ్ళ అక్రమము విస్తరించుట చేత సంఘంలో ప్రేమ చల్లారిపోతుంది అన్నాడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి మీరు వస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం సాక్షాత్తు ప్రభువే మాట్లాడే మాట. ఎందుకంటే ఆయనకే తెలుసు ఏం జరగబోతుందో. ఇది జరగట్లేదు కనుక ఇది జరగదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ప్రస్తుతం మాత్రమే చూడగలం. ఇంకా గట్టిగా మాట్లాడాలి అని అంటే, మనం ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసేటువంటి సామర్థ్యం ఎంత అంటే 1 సెకండ్ అండి. మన సామర్థ్యం అంతే. 1 సెకండ్ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు, నాకు తెలియదండి. అంతే మన సామర్థ్యం, అగ్రి చేయాల్సిందే. కానీ దేవునికి ఎంత తెలుసు అని అంటే, ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, దినములు అంతమంది ఇది జరుగుతుంది. సరే, లోకంలో ఉన్న వదిలేద్దాం, అన్యులో ఉన్న వదిలేద్దాం, నీ గురించి నా గురించి చూసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఇంతకంటే ఏం కావాలండి మనకి? మనలో ఇది జరుగుతుందని తెలుసుకోవడం కంటే మనకేం కావాలి? ఇంకా తెలుసుకోవడంలో ఉన్న మాట మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి చదవాలనుకుంటున్నాను అంటే 10 నుంచి నేను చదవాలనుకుంటున్నాను. చర్చ్ సైనే ఒక విధంగా సంఘ సూచనలో చెప్పబడుతున్న లేఖనంలోని ప్రభు ఏమన్నాడంటే, దినములు అంతమందు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అనేకులట అభ్యంతరపడి ఒకడినొకడు అప్పగించుకొని ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలు పెట్టేస్తారు. మన తన పర అన్న భేదాలు ఏం లేవు ప్రియమైన వాళ్ళరా. ధనం అందరినీ ఏలుతున్న కాలాలండి ఇవన్నీ. ధనానికి ఎవ్వరూ అతీతులు కారన్నట్టుగా సాగిపోతున్న దినాలు ఇవి. అందుకోసమే అభ్యంతరం మొదలవుతుందండి. ఒకరినొకరిని ద్వేషించుకోవడం, ఒక్కొక్కరిని అప్పగించుకోవడం చిన్నదేం కాదు ప్రియమైన వాళ్ళరా. అది సమ్మతి కలిగిందా లేకపోతే మనం పోనీలే అని ఉపేక్షించేదా, ఇదేం లేదండి. మనిషికి చిన్నదో పెద్దదో అవకాశం దొరకగానే దాని గురించి ఎంతో మాట్లాడుకుంటూ ఎవరికి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి డిజిటల్ మీడియా టైంలో మనం వచ్చేసాం. ప్రభు కూడా అదే అన్నాడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మెనీ, అనేకులు. మీరు నేనుంటే ఆ చోట భయపడవలసిన విషయమే. ఆ అనేకులలో జరగబోతుంది ఏంటంటే అభ్యంతరపడ్డము. ప్రభు కూడా అన్నాడు ప్రియమైన వాళ్ళరా, అభ్యంతరములు రాక మనం అన్నాడండి ఆయన. ఇంకొక స్థిరమైన మాట కూడా ఏమన్నాడో తెలుసా? భయపడే మాట ఏమన్నాడు అది తెలుసా? ఏమంటే, అభ్యంతరములలో పడేవానికంటే ఆ అభ్యంతరములకు కారకుడు ఉంటాడు చూసారా, వాడి గురించి చాలా సీరియస్ స్టేట్మెంట్ చెప్తాడండి ప్రభు. అటువాడి పరిస్థితి గురించి ఆలోచించి ఏమన్నాడంటే, వాడు మెడకు తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో పడబోయేవాడుట వానికి మేలు. అమ్మో, వెరీ డేంజర్ జోన్ అండి అది. ఆ క్రమంలో చూసుకుంటూ కిందికి వచ్చేసరికి కనపడ్డ మాట ప్రియమైన వాళ్ళారా, ప్రభు అన్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు, అక్రమము విస్తరించట చేత ప్రేమ చల్లారిపోతుంది. లోకంలో కాదండి, లోకంలో దేవుని ప్రేమ లేదు ప్రియమైన వాళ్ళారా. దేవుని ప్రేమ ఎక్కడైనా ఉంది అని అంటే క్రైస్తవునిలోనే. ఇప్పుడు లేని చోట చల్లారిపోతుందని చెప్పవలసిన అవసరం దేవునికి లేదు. సంఘంలోనే, మనలోనే ఏం చల్లారిపోతుందట అంటే ప్రేమ చల్లారిపోతుందన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇక దాని తర్వాత దేవుని దగ్గర ఎవరికి చోటు లేదండి. ఇంతో అంత ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం కనుకనే ఈ దేవుని పంచన ఉన్నామండి. మనం ఈ దేవునితో ఉన్నాం. ఈ ప్రేమ చల్లారిపోయింది అనుకోండి, ఇంకెవ్వరు కూడా మనల్ని కదిలించిన కదలం.
సో అందుకోసమే ప్రియమైన వాళ్ళారా చూస్తున్నానండి, అసలు ఏంటి ఈ రిలీజియన్ ఏంటి, ఆ రిలీజియన్ ఏంటి, అసలు వీళ్ళందరూ వచ్చి బిబ్లికల్ అంటే బైబిల్ మీద మాట్లాడుతున్నటువంటి విద్వేషం ఏంటి? దేవుని బట్టి మాట్లాడుతున్నారా? దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మాట్లాడుతున్నారా? లేకపోతే ఈ మాటను నమ్మి అనుసరిస్తున్నాం, విశ్వసిస్తున్నాం, ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఈయన వెంబడిస్తున్నామని చెప్తున్నటువంటి విశ్వాసం బట్టి అంటున్నారా? ఏది ఆధారం చేసుకొని ఈరోజు ఈ దేవుడు అబద్ధమైన దేవుడు, ఇది కానే కాదు, దీన్ని అసలు మనం పరిగణలోనికే తీసుకోవద్దు, ఇది ఒక మతమే కాదు, ఆయన ఒక దేవుడే కాదు, అసలు ఏ సంగతులను బట్టి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారు అనేది చూస్తున్నాను. నాకు కూడా ఇంతకాలం తెలియదు ప్రియమైన వాళ్ళ, అటు వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేకుండా ఇంతకుముందు. కానీ నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే, ప్రభు చెప్పిన ఈ మాట, ప్రేమ చల్లారిపోద్ది అటు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం మిమ్మల్ని చూడమని ఎంకరేజ్ కూడా చేయనండి. అలా అని వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి మీ ముందు కుమ్మరిస్తానని కూడా మీరు అస్సలు అనుకోవద్దు. ఏ రోజు కూడా వాటి గురించి ఎత్తే ప్రస్తావన రాదు. వాటితో నాకు పని లేదు కూడా. కానీ నాకు ఒక విషయం అర్థమైంది, నన్ను నేను స్థిరపరచుకోకపోతే రేపు ప్రభు దగ్గర నుంచి నేను దొంగిలింపబడతాను అని. మీరు కూడా ఆలోచన కలిగి ఉండాలి. వెనక్కి వెళ్ళి అవన్నీ చూడమని నేను చెప్పను, కానీ ఒక స్థిరమైన ప్రార్థన కలిగి ఉండమనడానికి ప్రోత్సహిస్తున్నాను. రైట్, మనము ప్రభులో ప్రేమ చల్లారిపోకుండా, ఈ ప్రభు మీద సందేహం తలెత్తకుండా, అవును ఇవన్నీ వింటుంటే నాకు కూడా డౌట్ వస్తుంది, నేనే రాంగ్ డిసిషన్ తీసుకున్నానేమో, క్రిస్టియానిటీలోనికి వచ్చి ఎక్స్ క్రిస్టియన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, బాగున్నాయి కదండి, అవే బెటర్గా ఉన్నాయి, గర్వాపస్ అంటున్నారు, బోల్డ్ అని పెడుతున్నారు, కేసులు అంటున్నారు, పోనీ ఇటు వచ్చి చూస్తే సేవకులు ఏమన్నా వీళ్ళు కూడా అలాగే ఉన్నారు, ఎవరు చూడు డబ్బు కోసమే చూస్తున్నారు, ఈ గందరగోళం అంతట్లో నేను కూడా కాంప్రమైజ్ అవుతాను. దాని గురించి మీతో మాట్లాడేది. ఆ కాంప్రమైజింగ్నెస్ మనలోనికి రావద్దనడానికి. ఇక నేను రాజీకి వస్తాను, ఈయనను విడిచిపెడతాను, మీకు ఇంకొక వైపు అనిపిస్తుండొచ్చు. మీరన్నా మధ్యలో హిందువుల్లో నుంచి మీరు వచ్చారు, కానీ మేము బై బర్త్ మేము క్రిస్టియన్సే కనుక మేము ఎక్కడికి పోము. మా ఫాదరు వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా ఎవరో తెలుసా, క్రైస్తవులే కనుక ఇక మేము ఇక్కడే ఉంటాం కనుక, ఈ దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోం కనుక రేపు మాకేం ప్రాబ్లం లేదని మీరు అనుకోవద్దు. ఇది అలాంటిది కాదు ప్రియమైన వాళ్ళారా. వీటన్నిటి పైన నిలబడి మనం చూసుకోవాల్సింది అసలు ఆ దేవునితోనే ఉండగలం తుదమట్టుకు. రెండే ఉన్నాయండి, ఉండాలి అంటే రెండే ఉన్నాయి. ఒకటండి, ఆయనతో మనకు బాగా సంబంధం అని ఏర్పడాలి ఒకవే ఉండడానికి. ఇక లేదు అనంటే ఆయన నుంచి ఎడబాటాన్ని ఏర్పడాలి. బాగా దేవునితో మనకు రిలేషన్ బిల్డ్ అవ్వాలంటే ఒకటే కావాలి ప్రియమైన, ఆయనను ఎరుగుట, తెలుసుకొనుట, అంతే. ఆయన నుంచి మనకు రిలేషన్ బ్రేక్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇగ్నోరెన్స్ అండి, ఒక విధంగా అజ్ఞానం అనుకోవచ్చు, ఆయన గురించి తెలుసుకోలేకపోవట. ఈ రెండింటి మధ్య ఉండాలండి. పోస్ట్ చేసిన వీడియోలను బట్టి నాకేమర్థమైంది అని అంటే, ఓకే ఎంత ఇగ్నోరెంట్గా ఉన్నారో అంతగా అఫెండ్ అవుతున్నారు బిలీవర్స్ అని అయితే అర్థమైందండి ఆ వీడియోలను బట్టి, కింద కామెంట్స్ చదువుతున్నప్పుడు. ఓకే, ఒక విషయంలో మంచిగా అనిపించింది, రాసుకునే స్వేచ్ఛ ఉంది, రాస్తున్నారు కదా, రాస్తున్న దాన్ని బట్టి మనం కనపడుతుంటాం కదా. అప్పుడు నాకు ఏమర్థమైంది అని అంటే, ఓకే వీళ్ళలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం అనేది ఎన్కాష్ చేసుకుంటున్నది అపవాది. తొందరగా వెనకదీస్తున్నారు, సందేహపడుతున్నారు, అరే ఇన్ని రోజులు మేము కూడా ఇలా ఆలోచించలే, అవును ఇట్లా కూడా డౌట్ రేస్ చేయొచ్చు కదా. ఇవన్నీ బ్రేక్ అవ్వాలి అని అంటే నేను ఒకటి చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ, అర్థమవుతుంది. ఇంకో 3 నెలలు అలా వింటే ఏమవుతుందో లేదు. ఏమర్థమైంది అని అంటే, బాగా తెలుసుకోవాలండి దేవుణ్ణి, మనం బాగా తెలుసుకోవాలి అని అంటే ప్రియమైన వాళ్ళారా బాగా వినండి. ఏమండి ఈరోజు మన ఆరాధనతో లేకపోతే మన భక్తితో చేస్తున్నటువంటి యాక్టివిటీస్తోనండి మనకు దేవుడు తెలుసు అన్నట్టుగా మనం చూపిస్తుండొచ్చు. నేను దాన్ని తప్పుపడటం లేదు, కానీ ఇది ఏమండి ఈరోజు మన నైతిక జీవితంలో ఎంతగా మనల్ని ప్రభావితం చేస్తుందో కూర్చోడాలి. కొంచెం అర్థం కాలేదు తెలుగులో చెప్పు అంటే, ఈరోజు ఒక చర్చ్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా, ఒక సంఘ జీవితం ఉంది. ఈ సంఘ జీవితం అండి మన అనుదిన మన ప్రవర్తన జీవితంలో ఈ చర్చ్ లైఫ్ మిమ్మల్ని నన్ను ఎంత ఇంపాక్ట్ చేసింది, ఎంత మార్పును తీసుకొని వచ్చింది, ఇది చాలా ముఖ్యం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఆదివారానికి ఎస్ అని, సోమవారానికి నో అని చెప్పేటట్టుగా ఉంటే మనము 2 పడవల్లో సాగుతున్నాం, తొందరగా అభ్యంతరపడతామండి, చాలా తొందరగా. గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన వారము, గట్టిగా ఈ ప్రభువును దగ్గరగా ఉండి తెలుసుకొని, అవును నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉన్నాను, ఇక దేన్ని బట్టి నేను మార్చబడను, ఇక్కడే నేను నిలబడతాను.
ఏమండి ఈ టెస్ట్ దగ్గరికి ఎప్పుడు పోతామండి మనం? ఒకసారి రోమపత్రికలో ఒక భక్తుని అనుభవం చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. ఇది మనకు ఇంకా బియాండ్ ఎవరెస్ట్ హైట్ అనుకోండి ఒక విధంగా మనం అక్కడికి చేరుకునే విషయంలో. బట్ ఈ సేవకుడు అన్న మాటలు అప్పుడప్పుడు మన చెవులో ప్రతిధ్వనిస్తూనే ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక. ఆ భక్తుడు ఎవరో కాదు, పౌలు అనే సేవకుడు తన అనుభవంతో తను వ్యక్తిగతంగా ఆయన బాగా తెలుసుకొని మాట్లాడుతున్నమాట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34 నుంచి 35 నుంచి చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఎలాంటున్నాయండి? థ్యాంక్ గాడ్ అండి, ఆయన ఉన్న టైంలో ఇంటర్నెట్ లేనందుకు, యూట్యూబ్ అంతకన్నా లేనందుకు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈరోజు వీటితోనేనండి ఎంత డిస్టర్బెన్స్ మన మైండ్లో, ఎంత డిస్టర్బెన్స్ అండి. ఈరోజు చర్చ్కి, ఈరోజు ఒక సగటు విశ్వాసి ప్రియమైన వాళ్ళ బైబిల్ ఓపెన్ చేసి పరిశుద్ధ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమైందో అని చదవడం కంటే ఎక్కువ తమ్నైల్ ఏంటో అని వెతుక్కునేటువంటి ఎరాలో ఉన్నామండి. ఏం పెట్టారు హెడ్ టైటిల్? ఇంత కఠినంగా ఉందంటే ఏదో ఉంది, నొక్కాలి. ఇంత చిన్న వాటికే వెనక తీస్తున్న కాలం అండి ఇది. కానీ ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట ఎంత పెద్దది తెలుసా? ఏది క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపేది? శ్రమ, కరువ, ఖడ్గమ, వస్త్రహీనత, ఉపద్రవమ? ఏది? ఆయన గురించి చాలా వ్యతిరేకత వచ్చిందండి గలతీ సంఘంలో. మన ఒక సేవకుడు మాట్లాడుతున్నప్పుడు హృదయం చాలా ఆనందించింది ప్రియమైన వాళ్ళారా. వర్తమానం విన్నప్పుడు గలతీ సంఘానికి రాసుకున్నాడు, నేను ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నాను? నేను మనుషుల దయను సంపాదించుకొని కూర్చున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? మనకు తెలుగులోనైతే దయ అన్న పదంతో రాశారు ప్రియమైన వాళ్ళరా. ఇంగ్లీష్లోనైతే అప్రూవల్ అన్న వర్డ్తో. నేను ఎవరి అప్రూవల్ కోరుకుంటున్నాను? ఆ అప్రూవల్ అన్న వర్డ్ తీసుకొచ్చి సేవకుడు మాట్లాడగానే చాలా దగ్గరగా వచ్చిందండి హృదయానికి. ఎవరి అప్రూవల్ కోసం ఈ క్రిస్టియానిటీలో సాగుతున్నాం మనం? ఓకే, ఈ బంచ్ ఆఫ్ పీపుల్ నన్ను అప్రూవ్ చేస్తున్నారంటే నేను రైట్లోనే ఉన్నాను. ఓకే, ఈ బంచ్ ఆఫ్ పీపుల్ నన్ను డిసప్రూవ్ చేస్తున్నారంటే అమ్మో ఇది తప్పున్నట్టుంది, ఎందుకైనా మంచి సరి చేసుకుందాం. లేదా అండి? ఆబ్వియస్గా ఉందండి. ఈరోజు చాలా డాక్టరీన్లు మారిపోతున్నాయి ప్రియమైన, సంఘ సిద్ధాంతాలు మారిపోతున్నాయి, సంఘ బోధలు మారుతున్నాయి, సంఘంలో ఉన్నటువంటి కట్టుబాట్లు మారుతున్నాయి, సంఘంలో మూలముగా పెట్టుకొని సాగుతున్నటువంటి నియమ నిబంధనలు ఉంటాయి కదా, గృహ నిర్వాహకత్వంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా, అవన్నీ మార్చుకుంటూ సాగిపోతున్నారు. అవన్నీ దేవుడు మాట్లాడినాయి కనుక, దేవుని యొక్క అప్రూవల్ మాకు దొరికింది కనుక వీటిని మేము కలిగి ఉన్నాం, వీటిని వదులుకుంటున్నాం అని చెప్పే మాటలు కావు ప్రియమైన వాళ్ళారా. పలానా గ్రూప్ ఉంది, పలానా డినామినేషన్ ఉంది, లేకపోతే పలానా వర్గం ఉంది, లేకపోతే ఇంకెక్కడో ఎవరో ఉన్నారు, వారిని బట్టి ఇక్కడ చేంజెస్. పౌలు గారు అంటున్నారు, ఏది నన్ను ఎడబాపునది? సున్నితంగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఈ మాట చెప్పగలిగే స్థాయి వైపే మన అడుగులు పడుతున్నాయా? చేరుకున్నామని అడగటం లేదండి, నిశ్చయంగా తెలిసి అడుగుతున్నా. అటువైపు అడుగులు పడుతున్నాయా మీ నాయి? మీరు నేను నడుస్తున్న ఈ విశ్వాసపు మార్గంలో త్రోవ ఎటు తీసుకెళ్తున్నా? అవును, క్రీస్తు ప్రేమ నుంచి ఇక నన్ను ఏది కూడా ఎడబాపదన్న వైపే నేను నడుస్తున్నాను అన్నట్టు పోతుందా? లేకపోతే తెలియదు. ఓకే, వీళ్ళు వస్తున్నారా, వీళ్ళు వస్తే నేను వస్తాను. వీళ్ళు ప్రభులో ఉన్నారా, నేను ఉంటాను. వీళ్ళు ప్రభులు వెనక తీస్తారా, నేను కూడా వెనక తీస్తాను. ఇగ్నోరెన్స్, అజ్ఞానమే, ఎరగకపోవుటే, నిశ్చయంగా తెలుసుకోకపోవుట. కొంచెం ముందుకు వచ్చి మనం ఆలోచించవలసిన మాటలు ఏమిటి అంటే, ఏమంటే సద్వినియోగం చేసుకునే విషయంలో చాలా సీరియస్గా ఉందాం ప్రియమైన వాళ్ళారా. మనకిచ్చిన వనరులను, రిసోర్సెస్. అందుకోసమేనండి ఈ అజ్ఞానం నుంచి దాటి ఎక్కడికి నడవాలనేది ఇప్పుడు మన గురిగా ఉండాలి. నేను ఎరగాలి నా దేవుణ్ణి, నేను తెలుసుకోవాలి ఆయన ఏమై ఉన్నాడో, ఆయనతో నా రిలేషన్ బాగా దగ్గరగా చేసుకోవాలి. ఈ టేబుల్కి మార్నింగ్ మేము అక్కడ స్క్రూ ఫిట్ చేస్తున్నామండి. నాకు ఏది నచ్చింది అని అంటే, నేనేమో పైనుంచి టైట్ చేస్తున్నాను. విజయన్న మెకానిక్ కదా, ఆయనకు తెలుసు కదా, ఆయన కింద నుంచి చేస్తే టైట్గా ఉంటుందని కింద నుంచి చేశాడు. నిజం అండి, ఎంత గట్టిగా పట్టింది అని అంటే ఇక అది కదలట్లేదండి అక్కడ నుంచి. ఆ మాట తట్టింది ప్రియమైన వాళ్ళారా. అంత గట్టిగానే నేను టైటిన్ అవుతున్నావా దేవునితో నేను? ఏమండి యాక్షన్ సేమ్ అండి, ఒకే దానికోసం ఒకరేమో పైనుంచి ప్రయత్నం చేసాము, ఇంకొకరు కింద నుంచి. తెలవని నేనేం చేస్తున్నాను తెలుసా? మళ్ళీ కిందికి ఇంగుతాడు, డ్రెస్ నలిగిపోతుంది, ఇన్షర్ట్ డీ షేప్ అవుతుంది, కింద నుంచి అనే బదులు పైనుంచి అనేద్దామని నేను.
ఇంకొక ఆయన ఏంటి, కింద కూర్చొని దాన్ని యాంగిల్ తీసుకొని చేయితో చక్కగా దాన్ని టైటింగ్ చేయాలి. ఎంత స్ట్రాంగ్గా పట్టిందో తెలుసా, బెరువు చిక్కింది అంటాం కదా, అట్లా చిక్కిందండి. కాబట్టి ఆ నేచర్ కావాలి ప్రియమైన వాళ్ళారా, ఆ నేచర్ కావాలండి మనకి. నేను నా దేవునితో చాలా బాగా పెనవేసుకునేంతగా నేనేం చేయాలి, నా రిసోర్సెస్ ఏంటి, నా వనరులు ఏంటి, నేను సద్వినియోగం చేసుకోవడం ఏంటి. ప్లీజ్ అండి, ప్రభు చెప్పిన మాట నిశ్చయం ప్రియమైన వాళ్ళారా. దినముల అంతమును సంఘంలో ఉన్న ఒక స్థిరమైన గుర్తు ఏమిటంటే ప్రేమ చల్లారి వెనక తీసే దినాలండి. అందుకోసం ఈరోజు కొంచెం మీ హృదయానికి ప్రాథమికమైన మాటలుగా మాట్లాడేది ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి ఒక లక్షణం చూద్దాం. ప్రేమ ఎరుగుటలో భాగంగా చాలా విషయాలు మనం నడుస్తున్నాం సంఘంలో, ఇప్పుడు కొన్ని ఆయన మన దేవుడు ఇలా ఉన్నాడు, ఇదై ఉన్నాడు, చాలా మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఈరోజు ఒక లోతైన సందర్భం ప్రియమైన వాళ్ళారా. నిశ్చయంగా పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, విస్తృతంగా మాట్లాడిందండి ఈ మాటల గురించి. నిజంగా అవి రాయబడిన సందర్భాల దగ్గరికి వెళ్ళి విన్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు అవగాహన చేసుకుంది ఒకటి, సేవకుల నోట వింటున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వెలుగు కొంత, ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు అబ్బా ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని అర్థమైందండి. అలాంటి ఒక సందర్భం మీతో మాట్లాడాలి. ఏ సందర్భం అంటే బైబిల్లో ఉంటుంది ప్రియమైన వాళ్ళ, మనం చదువుతున్నప్పుడు మన దేవుడు నమ్మదగిన వాడు అన్న పదం ఉంటుందండి, నమ్మకమైన వాడు అని ఉంటుంది. కొన్ని పదాల దగ్గర ఆయన విశ్వాస్యత కలిగిన దేవుడు అని ఉంటుంది. ఒక విధంగా ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విశ్వాస్యతను, దేవునిలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వమును ఈరోజు కొంత మనం ధ్యానిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే సంఘంలో కొన్ని వారాల నుంచి నడుస్తున్నాం కదా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఆరాధించేవారు ఆయన వంటి వారై ఉండవాలని, అంతే ఉండాలి కూడా. ఆయన మాత్రమే నమ్మకమైన వాడు, లేకపోతే నమ్మకత్వం కలిగిన దేవుడు ఆయన మాత్రమే అనుకోవడానికి వీల్లేదు ప్రియమైన వాళ్ళారా. ఈవెన్ పిలుచుకున్న మిమ్ములను నన్ను కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు మనల్ని నమ్మకమైన వారుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. దానికి సంబంధించిన మాట ఈరోజు చూద్దాం, బట్ నెక్స్ట్ వీక్ దాని మీద మనం మెడిటేట్ చేసుకుందాం. ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి రండి. నేను కూడా సిద్ధపరిచే స్థలంలోనే కాపర్ గారు చెబుతున్నప్పుడు చాలా ఫోకస్డ్గా చూడడం జరిగింది ప్రియమైన వాళ్ళ. ఇది ఇంత బ్యూటిఫుల్ ఆ రిఫరెన్స్ అని. ప్రకటన గ్రంథము మహాబబులోను పట్టణం కూర్చున్నటువంటి అధ్యాయంగా పిలువబడిన 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యంలో ఉన్నటువంటి వివరణలో మన గురించి రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకును రాజు అయిన ఉన్నందునను కేవలం ఆయనను బట్టి మాత్రమే విజయమే కాదట, ఆయనతో ఉన్నవారు కూడా ఆ విక్టరీలో షేర్ తీసుకున్నారటండి. ఆ విజయంలో తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. నిజమండి. ఓకే, ఆ రోజు మాతో పాటు అక్కడుండి విన్నవాళ్ళు బ్లెస్డ్ పీపుల్, దేవుడు మళ్ళీ మాట్లాడతాడండి ఖచ్చితంగా. కానీ ఈ మాట ఎంత గొప్పగా రాయబడిందో చూస్తే ఆశ్చర్యం అనిపించిందండి. ఆ రాజులను జయించుటకు యేసుక్రీస్తు వారికి ఆయనతో పాటుగా ఆయనకు సహకారంగా ఉన్నది ఎవరంటే, ఆయన ఏర్పరచుకున్న వారిలో ఒక త్రీ క్వాలిటీస్ని చెప్తున్నాడు. ఆ 3 గుణముల్లో ఒక గుణం ఏముందంటే వారు నమ్మకమైన వారుగా కూడా ఉన్నారట. ఇదేదో మనం గెయిన్ చేసుకునేది కాదు ప్రియమైన వాళ్ళారా. మనం అలవర్చుకునేది అంతకన్నా కాదు. మనం కొన్ని టు డూ లిస్టులు రాసుకొని ఇది చేస్తే నమ్మకత్వం, ఇది చేయకపోతే నమ్మకత్వం కాదు, అలాంటి పెట్టుకొని సెల్ఫ్ ఎక్సైజ్తో పొందుకునేది అంతకన్నా కాదు. వెళ్ళిపోదాం. ఎవరు నమ్మకంగా ఉండుటకు, లేకపోతే ఈ నమ్మకత్వమునకు, ఈ ఫెయిత్ఫుల్నెస్ ఆరిజిన్ ఆథరో ఎవరైతే సమస్తం అనుకుంటారో ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు తనను ఒక దగ్గర పరిచయం చేసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నేను నమ్మకమైన వాడను. ద వెరీ నేచర్ అండి, ద వెరీ క్యారెక్టర్ అండి దేవుంది. మనం వాక్యపట్నంగా చదువుకున్నాం విలాప వాక్యంలో. వెరీ రేర్ అండి, ఆ పుస్తకం పెద్దగా చదవం. ఈవెన్ దాన్ని తీయాలన్నా కూడా కష్టం. మనం బైబిల్ ఫెమిలియర్ అయ్యామనుకోండి, ఓకే ఇర్మియాకు హెచ్కేల్కి మధ్యలో ఉంటుందని పట్టుకోగలం. కానీ అసలు ఓపెన్ చేసే మనసు మనకు లేదనుకోండి, ఇంకంతే సంగతి, ఇంకెక్కడో వెతుకుతాం దాన్ని. సమ్ టైమ్స్ అండి అసలు అది బిబిలికల్ బుక్ అని కూడా అనిపించదు మనకి. విలాప వాక్యంలా ఒకరోజు సంఘంలో ఒక సహోదరు కూడా అడిగినప్పుడు చాలా మంచిగా అనిపించింది. సంభవ్ ఆయన డైలీ రీడింగ్ బట్టో దేన్నో బట్టో ఇది చదివాను. దీంట్లో ఉన్న సందర్భాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి, అంటే దుఃఖం కలిగించేటట్టుగా ఉన్నాయి. ఇది ఏంటి, ఇది మనకా వేరే వాళ్ళకా, ఇది ఎవరు తీసుకోవాలని అడిగినప్పుడు మంచిగా అనిపించింది. అట్లీస్ట్ చదువుతున్నారండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ పుస్తకం వాక్యపట్నంగా చదువుకున్నాం 3వ అధ్యాయం. ఏంటి ఆ పుస్తకం యొక్క హిస్టరీ ఏంటి అని అంటే, బాగా వినండి. ఇర్మియా అనే ప్రవక్త రాశాడు దాన్ని. ఆ పుస్తకం యొక్క పేరులోనే ఉంది విలాప వాక్యములు, అంటే ఏడుపండి. ఏడుపుతో రాసిన మాటలు అనుకోండి ఒక విధంగా.
ఏడుపుతో రాసిన మాటలు. ఎందుకు ఎందుకు అంత దుఃఖానికి ఏం కారణమైంది అని అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేళ్ల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయము ఆ దినాలు. ఎందుకో తెలుసా అంటే, నేను కూడా మనం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఐగుప్తుల్లో నుంచి దేవుడు తీసుకొస్తాడండి. తీసుకొచ్చిన తర్వాత కానాన్ దేశాన్ని దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అండి దేవుడు వద్దన్నా కూడా వాళ్ళే కోరుకుంటారు, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఓకే, నా నమ్మకత్వాన్ని పోగొట్టుకొని మీరు మనిషిని నమ్మాలనుకుంటున్నారు కదా, మీరు కోరుకున్నట్టే చేస్తాను. సమూయేలుతో కూడా అంటాడు దేవుడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు రిజెక్ట్ చేసింది నిన్ను కాదు, ఏకంగా నన్నే. నేను బాధపడటం లేదు కనుక నువ్వు కూడా బాధపడకు. వారికి తెలిసి రావాలి, వారికి తెలిసి, వాళ్ళు ఇది కోరుకుంటున్నారా, నిశ్చయంగా ఇస్తాను, ఇచ్చేయి. సౌలుని ఇచ్చాడు. అక్కడి నుంచి రాజులు కనపడతారు. రాజులు కనపడి వారు పరిపాలిస్తున్నప్పుడు మీరు చూడండి, ఎక్కడ లేని విగ్రహారాధన అండి. గతంలో కూడా మీతో ఒకసారి చెప్పినాను కదా, నిజంగా అన్యులలో కూడా లేనంత విగ్రహారాధనకు వెళ్ళిపోయింది ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలు. దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగము, ఆ పదం బాగా ఇంపార్టెంట్ అండి. దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగం దేనికి కిందకి వెళ్ళిపోయింది? అమితమైన విగ్రహారాధన. దేవుడే బాధను ఉందాడు ప్రియమైన వాళ్ళు. నేను అన్యజనులలో నేను వారిని చూడలేదు. మాటి మాటికి తమ దేవుని మార్చుకున్న వారిని, మాటి మాటికి దీని కొరకు దాని కొరకు ఏమన్నా చెప్పండి. తండ్రిని మాటి మాటికి ఒకడు కన్నా కొడుకే మార్చుకుంటున్నాడు. ఆ స్థితి అంత మంచిది కాదు ప్రియమైన వాళ్ళ. మతి స్థిమితం లేని నడవడిక నిజమండి. కానీ ఎందుకు విలాపవాక్యముల దగ్గర ఒక సువర్ణ అధ్యాయం అంటున్నానంటే, విలాపవాక్యంలో చెప్పిన మాటల తర్వాత ఇశ్రాయేల్లో ఇప్పటివరకు లేనిది ఏంటో తెలుసా? విగ్రహారాధన లేదు. ఒక పర్మనెంట్ సొల్యూషన్ అండి. 70 ఏళ్ళు బబులోని చెర కిందికి పంపించినందుకు. మీరు తర్వాత తెలిసి చదవండి, ఇక మీరు మళ్ళీ చదవరండి. మళ్ళీ ఈ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. నథింగ్ అండి. 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది అనమాట. ఇంకా అలాంటి దినాలు అవి, చిన్నవి కాదు ప్రియమైన. మీరు చదువుతున్నారా? వాక్యపట్నంగా చదువుతున్నప్పుడు సహోదరు చదువుతున్న పదాలు ఎలా ఉన్నాయండి? నన్ను నువ్వు బాణంలకు గురిగా పెట్టిన చోట నిలబెట్టి ఉన్నావు, నన్ను బండగా చేసి ఉన్నావు, సింహముల నోటి దగ్గర నన్ను పడేసి ఉన్నావు. చిన్నవి కాదు ప్రియమైన వాళ్ళారా. వారికి కలగబోతున్న ఆ 70 సంవత్సరముల చెర జీవిత కాలం గురించి ప్రవక్త ప్రవచిస్తున్నప్పుడు ఎలాంటి పదాలు వాడాడో ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఒక్కొక్క పదాన్ని మనసు పెట్టి చదివి చూడండి. నిజంగా గర్భాన్న పుట్టిన పిల్లలనే వండుకొని తినేంత దుర్భరమైన దినాలు మీరు ఎదుర్కోబోతున్నారు. పెద్ద పెద్ద మాటలు కనపడతాయండి అందులో. ఆ భక్తుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు నాకు ఆశే లేదు. ఇక మేము ఎదుర్కోబోతున్న దురవస్థను చూస్తుంటే, ఒకప్పుడు మేము నడుచుకుంటూ వచ్చిన మా పూర్వపు ప్రవర్తన ఈ రెండింటి మధ్య పెట్టి చూస్తుంటే అసలు ఫ్యూచర్ మీద ఇక మాకు ఆశే లేదు. ఆ పదాలు అన్నాడు కదండి. విలాపవాక్యంలో రండి ప్లీజ్. విలాపవాక్యములు కొంచెం బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే చిన్న క్యారెక్టర్ కాదు ప్రియమైన వాళ్ళారా. మనం టచ్ చేయబోతుంది దేవునిలో ఉన్నటువంటి ఆయన నమ్మకత్వమును, ఆయనలో ఉన్న విశ్వాస్యతను మనం తాకాలి అని అంటే కొన్ని పరిస్థితులు మనకు తెలియాలండి. ముందు వెనక టైం తీసుకుంటాను ప్రియమైన వాళ్ళు. వీలైతే 3 వారాలు నేను తీసుకుంటానండి, అభ్యంతరం ఏం లేదు. చూడండి 3వ అధ్యాయం మనం చదివిన లిస్టులోనే కన్క్లూజన్కి వచ్చేసరికి ఎలాంటి పదాలు ఉండేను అని అంటే, అసలు ఇక ఒక్కొక్క విషయం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాను ప్రియమైన వాళ్ళారా. నేను చీకట్లో ఉన్నానంటాడు, ఆగ్రహ దండం నా మీద ఉందంటాడు, నా మాంసమును చర్మమును క్షీణింపజేసామంటాడు, నా ఎముకలను ఎరగొట్టేసామంటాడు, నాకు ఒక పెద్ద అడ్డు కంచా వేసి ఉన్నావు, మాచి ప్రతిని చేదును దాగించేసావు, బండగా చేసేసావు, నా ఆంత్రముల గుండా అంటే నా పేగుల గుండా బాణములను పోనిచ్చుచున్నావు. నిజమేనండి. అంటే ఎలాంటి భయంకరమైనటువంటి శ్రమను వాళ్ళు ఎదుర్కోబోతున్నారు వివరణ ప్రియమైన వాళ్ళ. ఇదంతా ఎదుర్కోబోతున్న భక్తునికి లేదండి. ఆ పదాలు ఎలా ఉంటాయి అని అంటే 18-19 చూడండి. నాకు బలము ఊడిగని అనుకుంటేని, విలాపవాక్యములు 3:18 నుంచి, నాకు బలము ఊడిగని అనుకుంటేని, యెహోవా యందు నాకు ఆశలు లేవనుకుంటేని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకం చేసుకొనుము, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగిపోయి ఉన్నది. లేదట ప్రియమైన వాళ్ళ అసలు ఆశయిక. ఎలాంటి పరిస్థితులు తెలుసా? వాళ్ళు ఒకప్పుడు దేవుని విడిచి నడుచుకుంటూ వస్తున్న దినాలన్నింటిని రాసుకుంటూ వస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే రేపు దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడన్న ఆశ అంతకన్నా లేదు. ఏమండి, ఇది మనకు పాస్ట్ అండి. ఇప్పుడు మనం వింటున్న హిస్టరీ కావచ్చు, మనకు మాట్లాడినటువంటి ఈ ప్రవక్త కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పుస్తకం కావచ్చు, ఇదంతా పాస్ట్ అండి. పాస్ట్ అని ఎందుకంటున్నానంటే దీని తర్వాత ఏం జరిగిందో మనకి వెంటనే తెలిసిపోయింది కనుక మనం అక్కడ ఉన్నటువంటి సందర్భాలను లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ను ఏమాత్రం కూడా మైండ్లోకి తెచ్చుకోకుండా తొందరగా మూవ్ అయిపోతుంటాం ప్రియమైన వాళ్ళారా. కానీ మీకు నాకు తెలియంది ఏంటంటే, ఈ విలాపవాక్యంలో రాయబడిన ఈ మాటలే ఇర్మియా వెళ్ళి ఆ జనాంగంతో చెప్తున్నప్పుడు వాళ్ళ కండిషన్ ఎలా ఉండొచ్చు.
రేపటిని గురించి ఆశ అస్సలే లేదు ప్రియమైన వాళ్ళారా. కొంచెం కష్టమేనండి, ఎలా మీతో చెప్పాలి, ఈ ఇబ్బంది ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. మనకు బాగా తెలుసు ఈజీగా, ఓకే అబ్రహాం గారికి దేవుడు ప్రామిస్ చేశాడు, కొంచెం లేట్ అయినా మళ్ళీ ఎలాగో కుమారుని ఇచ్చేసాడు కదా. ఏమండి విశ్వాస విషయంలో ఇక చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడండి అబ్రహాం గారు. మీరు ఒకసారి ఆలోచించండి, మనకంటే కొంచెం బలంగా నమ్మిన స్థితిలో లేడా? ఉన్నాడు ఈజీగా. మరి ఎందుకు మళ్ళీ ఒక దమస్కి ఎలియాజర్ అని ఒక దాసుని పట్టుకపోయి ఇతను అప్రూవ్ చేయరాదని ఎందుకు అడుగుతున్నాడు దేవుణ్ణి? ఒకసారి ఆలోచించండి. మనం సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసామనుకోండి, ఓకే అబ్రహాం జీవితంలో ఇది జరిగింది, వెంటనే దేవుడు ఇది చేశాడు, ఏమండి అది వెంటనే మూవ్ అయిపోతామండి అక్కడి నుంచి. బట్ ఒకసారి మనం అక్కడ ఉండి ఆలోచిస్తే ప్రియమైన, ఇంకా గట్టిగా చెప్పాలంటే అబ్రహాం చోట ఉంటే మనకు తెలుస్తుందండి. ఎందుకు వెళ్ళి దమస్కి ఎలియాజర్ను నాస్తికర్తగా చేయని ఎందుకు అడుగుతున్నాడు? కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అంగీకరించాలి ప్రియమైన వాళ్ళ. వారికి భవిష్యత్తు తెలియదండి ఆ మూమెంట్లో, వాళ్ళ నార్మల్ లైఫ్ అండి అది. వారు అనుదిన జీవితం బ్రతుకుతున్నవారు. ఇప్పుడు మీకు నాకు అనుదిన జీవితం ఉంది. మీరు చెప్పండి నెక్స్ట్ 5 yearsలో ఇగో ఇది నాకు ఆశ ఉందని ఏమైనా చెప్పగలము మనం? తెలియదు ప్రియమైన వాళ్ళారా. అది ఏదైనా పెట్టుకోండి, భౌతికంగా ఆస్తులు అనుకుంటారా, వివాహాలు అనుకుంటారా, ఉద్యోగాలు అనుకుంటారా, గర్భఫలాలు అనుకుంటారా. ఇప్పుడు మనం ఏ చోటు ఉన్నామో తెలుసా అండి? ఒక ఎరగని చోట నిలబడ్డాం. వారు కూడా అంతే ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇదంతా మీతో చెప్తున్నానో తెలుసా? బాగా వినండి. ఇలాంటి సిచ్యువేషన్స్తో దేవుడు వచ్చి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకో, నేను నమ్మకమైన వాడను. ఇంకా మీకు క్లియర్ చేయలేదు. ఇప్పుడు ఇంకొక లేఖనం చదువుకున్నాం కదా నూతన నిబంధనలో, దాని దగ్గరికి రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ప్లీజ్. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్ అండి, చాలా చాలా ముఖ్యమైన మాట. ఇది వస్తుంది ప్రియమైన 2 వారాలు వరుసగా మనం దీంతోనే టై అయి ఉంటాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం రైట్ 11 నుంచి నేను చదువుతున్నాను. 11 నుంచి చాలా ముఖ్యమైనది. ముందే చెప్పాడు, ఈ మాట నమ్మదగినది. ఇన్ కేస్ మనం ఎక్కడైనా మిస్ అయిపోతాం. కొన్నిసార్లు కండిషన్ అప్లికేబుల్ అన్న తర్వాత అంటే దాని ముందు మనకు ఎంత అష్యూరెన్స్ ఇచ్చినా కొంచెం డౌట్ ఉంటుందండి. రూల్స్ ఇలానే ఉంటాయండి, నేను మాటిస్తున్నాను కదా ఏం పర్లేదు పోండి అన్న కూడా లోపల ఎక్కడొక్కడ భయం ఉంటుందండి గవర్నమెంట్ ఆఫీసర్తో. ఎందుకు వాళ్ళకి ఎంత అథారిటీ ఉంటుందంటే, మాట తర్వాత సంగతి, రూల్ ఇంతే అండి అన్నారు అనుకోండి, నువ్వు నేనేం చేయగలవు? అంతే కదండి. ముందైతే ఒక మాట చెప్తుండొచ్చు సైడ్గా, కానీ మనకు కూడా ఎంత కొత్త లౌక్యం ఉంది. ఈ లౌక్యం చూడగానే ఇగో ఇవి రూల్స్, ఇగో ఇవి అర్హతలు, ఇగో వీళ్ళకి వర్తిస్తుందని ఇక్కడ ఉందని మనకు తెలియగానే మనకు పేపర్ పట్టుకుని లోపల పోయిన చిన్న లోపల ఎక్కడొక్కడ కొడుతూనే ఉంటుందండి. ఏమో, ఎందుకంటే రూల్స్ మీద ఈ కండిషన్స్ మీద మనం ఏం అతీతులం కాం ప్రియమైన వాళ్ళారా. పౌలు గారు కూడా అలాంటిదే ఒకదాన్ని ఆపాదించబోతున్నప్పుడు కనుకనే మనం ఈజీగా బిలీవ్ చేయం కనుకనే ఆయన ఈ మాట నమ్మదగినది. ఏం చెప్పబోతున్నాడు చూద్దాం. ఇంకా ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. ఇందులో చేంజ్ లేదండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని కండిషన్ స్టేట్మెంట్స్, ఇఫ్ అన్ని కండిషన్ స్టేట్మెంట్స్ అండి. కండిషన్ ఉంది అంటే కండిషన్కి ఎవ్వరు అతీతులు కాదు. కండిషన్ మీదకి వచ్చి నేను ఉంటాననే వాళ్ళు ఎవ్వరు, షరతులు అందరికీ వర్తిస్తాయి అంతే. అందుకోసం పౌలు గారు ముందు, ఎందుకంటే ఆయన కన్క్లూజన్లో ఒక పెద్ద మాట చెప్పబోతున్నాడు, దానికోసం ముందే ఒక పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అయినా సరే ఈ మాట నమ్మదగింది, గుర్తుపెట్టుకో. దానికోసం తీసుకెళ్తే ఏమంటున్నాడంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయిన వారమైతేనే ఆయనతో కూడా బతుకుతాం. అందుకోసం ప్రియమైన బాప్తీసం అవ్వాలండి. అంటే బాప్తీసం దాటుకున్న స్థితిలో ఏమో ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన వాక్యమును బట్టి చూడగలిగితే క్రీస్తుతో చనిపోతేనే తిరిగి రేపు క్రీస్తుతో బతుకుతాము. అలా నీ బాప్తీసాన్ని స్నానంగానే పరిగణించి మునిగిలేస్తానన్న సంగతి ఇంకంతకన్నా దురవస్థ ఇంకోట్లేదు. అలాంటి వాళ్ళ గురించి కాదు ప్రియమైన వాళ్ళారా. మేము దినదినము చనిపోతున్నాం అన్నాడు పౌలు గారు. కిందికి వెళ్ళిపోతున్నాను. 12వ వాక్యం, సహించిన వారమైతేనే ఆయనతో కూడా ఏలుదుము. ఎవరు ఏం చేస్తారట తెలుసా? యేసుక్రీస్తు వారితో అందరు కాదు ప్రియమైన వాళ్ళారు. నేను చర్చ్ గోయర్ని, నేను సంఘానికి వెళ్ళేవాడిని, లేకపోతే నేను పలానా దాంట్లో నాకు సభ్యత్వం ఉంది, లేకపోతే నాకు బాప్తీసం ఉంది, లేకపోతే నా మ్యారేజ్ అంతా క్రిస్టియన్ అకార్డింగ్ టు క్రిస్టియన్ అయింది, ఇవన్నీ ఏం లేవండి అక్కడ. ఎవరట తెలుసా ఎలిజిబుల్? సహించిన వాడు. ఇక్కడ అంతము వరకు సహించిన వాడే, అంతము వరకు వారే ఏం చేస్తారట తెలుసా? కండిషన్, సహించిన వారమైతేనే ఆయనతో కూడా ఏలుదుము. నెక్స్ట్, ఆయనను ఒకవేళ మనం ఎరగమనంటే ఆయన మనల్ని కూడా ఎరగను అని అంటాడట. ఇవన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి?
మీరు ఇది చేశారు కనుక నేను ఇది చేస్తాను, మీరు ఇది చేశారు కనుక నేను ఇది చేస్తాను, మీరు ఇది చేశారు కనుక ఇది చేస్తాను. కండిషన్ అండి. ఈ లిస్ట్ అంతా చెప్పుకుంటూ వచ్చి కిందికి వచ్చారు ఒక పెద్ద బాంబు లాంటి మాట అన్నాడు. బాంబు కాదు, నిజంగా అద్భుతం ప్రియమైన వాళ్ళు. వెంటనే 13 అంటున్నారు, మనము నమ్మదగని వారమైనను. ఇప్పుడు మీరు నమ్మదగని వారు కనుక నేను కూడా నమ్మదగని వాడిని అయిపోతాను అన్నాడు అనుకుంటున్నారా? నెవర్ అండి. ఈ కండిషన్ అన్ని క్లాజులో మించింది ప్రియమైన వాళ్ళ. అన్ని బ్రేక్ చేసేసాడు నామ్స్ అన్నిటిని. ఏమంటున్నాడు చూడండి 13, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చెయ్యలేడు, చెయ్యనేరడు. ద వెరీ నేచర్ ఏముందో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఓకే, నువ్వు క్రీస్తు కూడా చనిపోలేదా? క్రీస్తు కూడా బతకవు. నువ్వు క్రీస్తు కూడా సహించలేదా? నువ్వు క్రీస్తు కూడా ఎలవు. నువ్వు క్రీస్తుని ఎరగనన్నావా? అయితే నేను కూడా నిన్ను ఎరగనంటాను. ఇవన్నీ ఒకవైపు. అలాని నువ్వు నమ్మకమైన వాడవు కాకపోతే నేను మాత్రం నమ్మకమైన వాడనుగా నీ ఎడలు ఉంటాను అనుకుంటున్నావా? నేను నమ్మకమైన వాడనే, నమ్మదగని వాడగా నేను ఉండను. ఎందుకంటే తెలుసా, అసలు నా స్వభావానికి విరోధంగా, ఎందుకంటే అది నా వెరీ నేచర్, నా స్వభావం అది మారదు. ఇది మైండ్లో పెట్టుకోనండి. ఇప్పుడు విలాప వాక్యంలోనికి వెళ్ళి 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఎలా కనపడుతుందో తెలుసా అండి? ఇశ్రాయేలు దేవునికి అవిధేయత చూపించినందుకు దేవుడు నిర్ణయించినటువంటి బబులోను చెర ముందు కనపడుతుంది. ఆ చెరలో వాళ్ళు ఎదుర్కోబోతున్న దినాలు కనపడుతున్నాయి. ఆ దినాల మధ్య వారు పొందబోతున్న శ్రమంతటిని చూస్తున్నాడు. ఇలా ఇంతటి శ్రమను చూస్తున్నా కూడా వెంటనే ఆ ప్రవక్త ఇంకొక వైపు రాసిన అద్భుతమైన మాట ఏంటంటే, ఇవన్నీ ఎదుర్కొన్న గుర్తుపెట్టుకోండి, మన అవిధేయతను బట్టి మనం చేసిన దీన్ని అంతటిని బట్టి ఆయన కూడా రేపు మన ఎడల ఇలానే ఉండబోతున్నాను అనుకుంటున్నారు. లేదు, నేను ఒకటి జ్ఞాపకం చేసుకొనగా నాకెంతో ఆశ పుట్టిందని వెంటనే యూటనండి ఆ మాటల్లో. ఇప్పుడు విలాపవాక్యంలో 3కి రండి ప్లీజ్. విలాపవాక్యంలో 3వ అధ్యాయం నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది కదా అని 20 వరకు రాసి వెంటనే 21 నుంచి కంప్లీట్ చేంజ్ ప్రియమైన వాళ్ళారా. ఆ చేంజ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవక్తను ప్రేరేపించి గుర్తు చేసినటువంటి ద వెరీ నేచర్ ఏంటో తెలుసా? మనం మాట్లాడుకుంటున్న ఈ నేచరే. ఏమనుంది? నేను దీన్ని జ్ఞాపకం చేసుకున్నాక నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అంతే. చిన్న వర్డ్స్ కాదండి మనం మెడిటేట్ చేస్తుంది. నాకు తెలుసు ప్రియమైన వాళ్ళారా, నాకు అర్థమైంది చాలా తక్కువ అండి. నిశ్చయంగా మీకు ఈరోజు వచనాలు ఇస్తాను వాటికి సంబంధించినవి. బట్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీ ముందు పెట్టుకుంటున్నాను అనుకోండి. ఒక విధంగా ఆ రిక్వెస్ట్ ఏమిటంటే, ప్లీజ్ ప్రేయర్ చేసుకుందామంటే, నిన్ను నాకు వెల్లడి చేయదేవా అని. ఏ విషయంలో తెలుసా? నమ్మకమైన వాడిగా నాకు నువ్వు కనపడు. నేను చూడలేకపోతున్నాను అనుకూలతను బట్టి, మన కన్వీనియన్సెస్ని బట్టో, సిచ్యువేషన్స్ని బట్టో, లేకపోతే ప్రాఫిట్స్ని బట్టో ఇలా దేవుణ్ణి వాల్యూ చేస్తున్నామండి. మనం దేవుని ఈరోజు ఎలా వెలకడుతున్నామంటే, అనుకూలతలు, సౌకర్యాలు, వృద్ధులు, ప్రయోజనాలు, వాగ్దానాలు, వీటిని బట్టే. నమ్మకమైన వాడు అవుతాడా ప్రియమైన వాళ్ళు? అలా అయితే కాడండి, అవడు. గట్టిగా చెప్పనా, పనివాడు అవుతాడేమో భయంతో. ఆ మాట అనవలసి వస్తుందండి. ఇప్పుడు ఏ విధంగా మార్చుకుంటున్నాం తెలుసా? కష్టమైన చోట పెడుతున్నాడు దేవుణ్ణి. రేపు నిశ్చయంగా దేవుడు మన ఎడల చాలా కఠినంగా కూడా ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే నా స్వభావం అది కాదు. మీరు నేను అనుకుంటున్నట్టుగా, మీరు నేను ఎరుగుతున్నట్టుగా, మీరు నేను అవగాహన చేసుకుంటున్నట్టుగా ఇలా ఉండేవాడు కాదు ప్రియమైన వాళ్ళారా దేవుడు. ఆయన ఉండేవాడు కనుకనే ఆయన దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నేను నమ్మకమైన వాడను. చూద్దామండి దేవునిలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని ఎరుగుటకు, లేకపోతే అవగాహన చేసుకొనుటకు, విశ్వసించుటకు దేవుడు చెప్పిన కొన్ని మాటలతోనే నడుద్దాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు చెప్పిన కొన్ని మాటలతోనే. ఎందుకంటే నమ్మకమైన వాడు అన్న దాంట్లోనండి అంటే ఎలాంటి అర్థాలు మీ దగ్గర తీసుకొని రాగలను. పర్మనెంట్ అన్న మీనింగ్ ఉందండి, శాశ్వతంగా. అదే నమ్మకమైన వాడు అన్న దాంట్లో ఎలాంటి అర్థం ఉందంటే, ఇంకా ఆయన పర్మనెంట్ ప్రియమైన వాళ్ళారా, శాశ్వతం అంతే. ఆయన ఇంకొంచెం చెప్పమంటే ఏ పదంతో ఏమండి, స్థాపింపబడి ఉన్నవాడిగా కనపడుతుంటాడండి. మీతో ఏ విధంగా చెప్పాను, ఉదాహరణకు ఒక బ్రాండ్ లేకపోతే ఒక సంస్థ ఉందనుకోండి. ఈ బ్రాండ్ అండి చాలా ట్రస్ట్ వర్తీ అండి, నమ్మకమైందండి. ఈ స్థాయి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? 3 క్వాలిటీస్ ఉండాలండి. అది పర్మనెంట్గా ఉండాలి,
ఎస్టాబ్లిష్డ్గా ఉండాలి, ట్రస్ట్ వర్తిగా ఉండాలి. నిజమండి. ఈ 3 క్వాలిటీస్లో మన మన పరిగణ ఉంటుంది, మన ఎంపిక ఉంటుంది. ఇది ఎంతవరకు ఉంటుంది, దీంట్లో ఉన్న నమ్మకత్వం ఎంత, దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే సెక్యూరా కదా. వీటన్నిటి కన్క్లూజన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇవి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు కూడా అండి నేను నమ్మకమైన వాడిని అని చెప్పుకుంటున్న దగ్గర ఆయన మాట్లాడుతున్న మాటలు అవే కనపడుతున్నాయండి. నిజం. అంటే చేంజ్ లేనివాడు ప్రియమైన వాళ్ళారు, మార్పు అస్సలు లేదండి ఆయనలో. ఒకసారి ఒకడు దేవుని గురించి చాలా అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు, చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు అట్టండి పెరిగేవాడు కాదు, ఇంప్రూవ్ అయ్యేవాడు కూడా అంతకన్నా కాదు. ఆయన ఏదో అదే ప్రియమైన వాళ్ళారా. టైంని బట్టండి. ఎందుకంటే మనం కూడా చూడండి, స్కూల్లో జాయిన్ అవ్వగానే 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక టీచర్ అందరినీ అరే నువ్వేమవుతావు అడుగుతున్నాడు. మనం చాలా చెప్తుంటాం, పోలీస్ అంటాం, ఏదేదో అన్నీ పెద్దవి ఉంటాయండి. కలెక్టర్, ఇంజనీర్, డాక్టర్, పోలీస్ ఇవే ఉంటాయి. ఏమయ్యో మనకు తెలుసు ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఏమో మనకు మీరు చెప్పండి, మనల్ని ఒక 6 సంవత్సరాలు ఉన్నప్పుడు అడిగినప్పుడు ఒకటి చెప్పామండి. ఇప్పుడు 20-26 ఏళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను. ఎందుకంటే మనం గ్రో అయ్యాం, ఇంప్రూవ్ అయ్యాం ప్రియమైన వాళ్ళారా, అంతే కదా. అంతే. కానీ దేవుని దగ్గర అంటే ఇది చూడము. ఎందుకంటే ఆయన గ్రో అవ్వడానికి ఒకప్పుడు ఆయనలో లోటు ఉంది, ఇప్పుడు పెరిగి ఏదో ఒక సంపూర్ణ స్థితి పొందుకున్నాడు. నథింగ్ లైక్ దట్ అండి. ఆయన ముందు నుంచి సంపూర్ణ స్థితిలో ఉన్నవాడు ఆయన. అందుకోసం ఏమంటున్నాడు తెలుసా? నేను నమ్మదగిన వాడను. అంటే డే బై డే కొంత టైం మనం ట్రావెల్ చేసిన తర్వాత దేవుని కూడా మెచ్యూరిటీ వచ్చింది. ఆ తర్వాత నేను ఈ దేవుని అగ్రీ చేస్తాను, అక్కడే నిలబడ్డామండి. మెచ్యూరిటీ కావాల్సింది మీకు నాకు దేవునిలో. ఈ దేవుని నమ్మడానికి నా జీవితంలో ఇవి చేస్తాడేమో చూస్తున్నా, చెయ్యలేక కాదు. ఇదండి, చెయ్యలేక కాదు. ఆయన ఇది చేస్తే ఓకే ఈ దేవునికి ఒక మెచ్యూరిటీ వచ్చింది కానీ నేను బిలీవ్ చేస్తాను, ఇదే ఉందండి. ఇంకొక వైపు బయటికి చెప్పడం లేదు మనం, అంతే. మనం అన్న దాంట్లో మిమ్మల్నే కాదు ఈరోజు బిలీవ్ చేస్తున్న సగటు విశ్వాసం పెట్టి మాట్లాడుతున్నాను. కానీ దేవుడు అలా మాట్లాడటం లేదని. అండ్ చూడండి, ద్వితీయోపదేశ ఖండంలో కొన్ని మాటలు నడుతాం ప్రియమైన వాళ్ళు, ఎంత బాగుంటాయి చూడండి ఈ మాటలు. ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయం ప్లీజ్. ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయము 8-9 వాక్యాలు అనుకుంటాను, అక్కడ చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. ద్వితీయోపదేశ ఖండము కరెక్ట్ 7వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతున్నాను. 8 దేవుడు తను గురించి వెల్లడి చేసుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ అండి ఇక్కడ కనపడుతుంది అనుకోండి, నేను నమ్మదగిన వాడని అన్నటువంటి టైటిల్ చూడగలిగితే అంటున్నాడు 8 నుంచి. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచవాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వాణ్ణి బహిరంగంగా నశింపచేయుటకు వాణ్ణి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. మనం ఒకటి ఎరగాలటండి ఆయనలో, నేను నమ్మదగిన వాడిని మీరు తెలుసుకోండి. ఎంత నమ్మకమైన వాడు అని అంటే ఆయన సృష్టిని చూస్తే తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఆయన సృష్టించిన సృష్టి, ఎందుకంటే మనిషి అన్నిటినీ డిస్టర్బ్ చేసి ఉన్నాడండి, చాలా వాటిని తలకరిందులు చేసి ఉన్నాడు. కానీ ఈరోజు మనిషి పరిధిలో లేకుండా దేవుని పరిధిలో ఉన్నవి చూస్తే ప్రియమైన వాళ్ళారా ఇంకా నిలకడగా ఉన్నవండి, నిలకడగా ఉన్నవి. ఏ రోజు కూడా అవి వాటిని పరిధిని దాటో లేకపోతే వాటి ఆర్బిట్ని కక్షను దాటో ఏవి కూడా బిహేవ్ చేయటం లేదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు అందరం కట్టేసుకుంటున్నాను పెద్ద పెద్దవి, చిన్న దగ్గర నుంచి పెద్దది. మీకు తెలిసే ప్రియమైన వాళ్ళారా, భూమి దాన్ని తిరుగుతున్న కక్షలో నుంచి కావచ్చు, లేకపోతే అది ఉన్న ప్లేస్లో నుంచి కావచ్చు, ఏది కూడా ఈ నేచర్లో ఉండి ఏది 1 డిగ్రీ అటైనా 1 డిగ్రీ ఇటు అయినా కొత్త కొలాప్సేనండి, నిశ్చయంగా కొలాప్స్ అంతే. ఏమండి నిజంగా ఆదికాండం 1 వాక్యంతోనే దేవుడు క్లెయిమ్ చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. మన ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, బైబిల్ దేవుడు నువ్వు ఎందుకు నమ్మవు అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మొదటి మాటే తప్పండి, మొదటి మాటే తప్పు. ఏంటి తప్పు అని అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశంలను సృజించనని వాళ్ళ దేవుడు చెప్పుకుంటున్నాడు. నాకు అర్థం కాంది, కనీసం చదువు లేదా వాళ్ళకి. ఏంటి అని అంటే ఏది ముందండి, ఏది పుట్టిన తర్వాత ఏది పుట్టింది,
బైబిల్ ఏమంటుంది? ముందు నేను భూమిని చేసిన అంటుంది. అసలు భూమి పుట్టింది ఇన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత. దీనికంటే పూర్వమే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఇంకా చాలా పుట్టాయి. అవి పుడితే అక్కడే తెలిసిపోతుంది నాకు ఇది రాంగు అని. ఏమంటే దేవుడు ఆ మాట చెప్పడంలోనండి ఆయనకు ఒకలా కనపడుతుంది, నమ్ముతున్న నాకు ఒకలా కనపడుతుంది. కానీ ఈరోజు నమ్మునోడైనా నమ్మిన నేను ఈ భూమి మీద ఉన్నామండి. పాయింట్ అది. ఈరోజు నమ్మునోడు ఇక్కడే ఉన్నాడు, నమ్మిన నేను ఇక్కడే ఉన్నాను. మేమిద్దరం ఏమన్నా ఆధారం చేసుకొని ఉంది లేదని చెప్పడానికి ఇంకేం ఆధారం అండి? ఒకసారి ఆలోచించండి. ఏం ఆధారం? ఈ భూమి ఆధారం. అందుకని ఇక్కడ నుంచే క్లెయిమ్ చేస్తున్నాడు ఆయన, ఇక్కడ నుంచే క్లెయిమ్ చేస్తున్నాడు. ఒకవేళ గట్టిగా మాట్లాడుకోవాలనుకుంటే, నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు బ్రదర్, మరి పోయి సూర్యుని మిన్నో లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ప్లానెట్స్, వాటి మీద నిలబడి అక్కడ క్లెయిమ్ చేయరా? క్లెయిమ్ తర్వాత సంగతి, నిలబడడానికి మనం ఉంటే కదా అక్కడికి పోతే. చిన్న మాట ప్రియమైన వాళ్ళ, సమర్థించుకోవడం అని కాదు, కానీ ఆ దేవుడు చెప్పుకుంటూ వస్తున్న ప్రతి మాట దగ్గర నుంచి ఏ విధంగా ఉన్నాడంటే, ఇగో నేను ఎంత నమ్మదగిన వాడుగా ఉన్నానో బైబిల్లో ఉన్న ఆదికాండం 1:1 నుంచి ప్రకటన గ్రంథం 22 చివరి మాట వరకు దేవుడు ఏ మాట దగ్గర కూడా మాట తప్పిన వాడిగా, అపనమ్మకస్తునిగా, నెరవేర్చని వాడిగా, చెప్పి చేయని వాడిగా లేడు ప్రియమైన వాళ్ళారా. నిశ్చయమైన మాటతో చెప్పొచ్చు, నేను నమ్మదగిన వాడను, నేను స్థిరుడను, నేను నమ్మకస్తుడను, నేను శాశ్వతంగా ఉన్నవాడను. అంతే, ఇంకా నేను శాశ్వతంగా ఉన్నవాడను. అందులో ఏ మార్పు లేదండి. ఆయన నిశ్చయంగా లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఏమంటే ఇవి ఉన్నవని దేవుణ్ణి ప్రేస్ చేయడం మాత్రమే కాదు, ఇప్పుడు మనం వింటున్న మాటలను బట్టి తెలుసుకోవాల్సింది. నా దేవుడు ఇదై ఉన్నాడట అని మనం కేవలం పొగడ్డం మాత్రం దాని కొరకే కాదు చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనలో ఇప్పుడు ఉండవలసింది ఏంటో తెలుసా? ఆయన స్వభావ లక్షణంలో మనలో ఎదుగుతుండాలి ప్రియమైన వాళ్ళ. అదే కోరుకుంటున్నాడు కూడా. యేసుక్రీస్తు వారు కూడా తిరిగి వచ్చినప్పుడు అంటే తెల్లని గుర్రం మీద వస్తాడు కదా, ఆయనకు ఒక నడికట్టు ఉందండి, ఒక తొడ మీద ఒక నామం రాయబడింది ప్రియమైన వాళ్ళ. ఎన్నో పేర్లండి. పండితులందరూ కూడా లిస్ట్ డౌన్ చేశారు ప్రియమైన. అన్ని లిస్ట్ డౌన్ చేస్తేనే తండ్రి కావచ్చు, యేసుక్రీస్తు వారు కలిపి ఆల్మోస్ట్ ఒక 600 టైటిల్స్ ఉన్నాయండి, 600 నామాలు ఉన్నాయి. ఈ 600 వీటిలలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఆయన తన తొడ మీద రాసుకోబోతున్నటువంటి టైటిల్ ఏంటో తెలుసా? ప్రకటన 19లో ఉంటుంది, నేను నమ్మకమైన వాడను. ఎందుకు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆ టైటిల్లో చూజ్ చేసుకుంటున్నాడు? ఏమండి, వెనక తీయాల్సింది కాదు ప్రియమైన వాళ్ళారా. వేరే వాటిని బట్టి మన అభిప్రాయం మార్చుకోవాల్సిన దేవుడు కాదండి ఈయన. వేరే అతను చాలా లౌక్యం కలిగిన వ్యక్తి వచ్చాడు, ఇది అది అని ఆర్గ్యుమెంట్లో ఇది వినిపించాడు, అది వినిపించాడు, ఇది అలా అన్నాడు, అది ఇలా అన్నాడు. ఇవన్నీ వింటుంటే నాకు కూడా కొంచెం ఎందుకో డౌట్ కలుగుతుంది. కాదండి, అది కాదు. ఆయన టైటిల్ చెప్పుకుంటే ఏమంటున్నా, నేను నమ్మదగిన వాడను. ఈ నేచర్ని చూస్తే కనపడుతుందండి. నిజప్రియమైన వాళ్ళు, నిజంగా మనం చదివినటువంటి విలాపవాక్యములు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు కావచ్చు, నూతన సంవత్సరంలో చదివినటువంటి 65 కీర్తన కావచ్చు, అట్లు ఆయన భూతరమును నూతన పరచుచున్నాడని ఉంటుందండి. ఒకసారి మీరు ఆలోచించండి, వేరే వాళ్ళ సంగతి పక్కకు పెట్టండి, మీరు నేను ఆలోచన. ఏమండి, ఈ నేచర్లో ఉన్న దేన్నైనా దాన్ని మనం సెటరేట్ చేసింది ఒక్కరోజు అని ఉందండి మన లైఫ్లో, డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా దాన్ని డిస్టర్బ్డ్గా ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని సరి చేసినటువంటి ఒక్క ఇన్స్టెంట్ అని మన లైఫ్లో ఉందా? లేదు ప్రియమైన. ఎంత దూరం ఎందుకు తీసుకెళ్తానండి? అప్పుడప్పుడు అనిపిస్తాయండి, ఎందుకు ఈ ప్లాస్టిక్తో నేను ఇంత మిస్బిహేవ్ చేస్తున్నానని. నిజమండి, మనం సెట్ చేయటం లేదండి. ప్రతి దినము నూతన పరుస్తున్న దాన్ని మళ్ళీ పాడు చేస్తున్నాం. ఏమండి, నమ్మకత్వం ఆయనలో ఉంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఒకటి చెప్పి చేయకుండా ఉండేవాడు కాదు ఆయన, ఉండేవాడు కాదు. పోనీ ఆయన చేతి పనుల్లోనే నమ్మకత్వం ఉంది, ఆయన నోటి మాటల్లో లేదు అని అంటే, ఏమండి, ఆయన వాగ్దానం చేసి నెరవేర్చకుండా వదిలివేసిన ఒక్కటన్నా ఉందా? ఏమంటే ఊరికే నేనేం సర్టిఫికేట్ ఇవ్వడానికి మాట్లాడటం లేదు ప్రియమైన వాళ్ళ. ఈ దేవుణ్ణి ఎంత దగ్గరగా ఎరిగితే రేపన్న రోజున అంతగా మనము ఎదుర్కొంటున్న పరిస్థితులందు స్థిరముగా ఉండగలము. చిన్నవి వస్తాను అనుకుంటున్నారండి మీ దగ్గరికి రేపన్న రోజున? మీరు చూడటం లేదా ప్రియమైన వాళ్ళరా? ఏమండి, ఓకే, ఎవరికి వాళ్ళకు మెయిన్ ఛానల్ ఒక టీవీ ఛానల్ ఉన్నప్పుడు ఇంత లేదండి హేట్రెడ్. కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళరా అస్సలు పట్టేటట్టే లేదండి. విద్వేషం పట్టేటట్టే లేదండి. ఏమండి, ఒకప్పుడన్నా మనుషులు దూరంగా ఉండి ఒకరి అభిప్రాయాలు ఒకరి ఆలోచనలు షేర్ చేసుకోవడానికి చాలా టైం గ్యాప్తో ఉండి కొన్ని తెలియకపోయేటివి. ఒక వ్యక్తి గట్టిగా వాదిస్తున్నాడంటే అతని వాదన సిద్ధాంతం మన దగ్గరికి చేరకముందే వాడని చచ్చిపోయాడు అని పుస్తకాలను కనుమరుగేటి అండి. కానీ ఇప్పుడు డేస్ వేరుగా ఉన్నాయి. ఫ్రాక్షన్స్.
వీడియో పెట్టగానే వైరల్ అయిపోతుంది ప్రియమైన వాళ్ళు. వీడియో పెట్టగానే షేర్ అయిపోతుంది. వీడియో పెట్టగానే అందరి దగ్గరికి చేరిపోతుంది. చూడగానే అనుమానాలు, సందేహాలు, ఎన్నో అభిప్రాయాలు. అందుకోసమేనండి ఇవన్నీ ఎదుర్కోబోతున్న రోజున లేదు, నా దేవుడేంటో నాకు తెలుసు, ఆయన నమ్మదగిన వాడంతే. అక్కడ నిలబడాలి అంటే ఈ దేవునితో నడవాలి ప్రియమైన వాళ్ళారా. సంఖ్యాకాండంలో ఒక మంచి మాట రాయబడి ఉందండి. దేవుడు తన నోటి మాటను గుర్చినట్టు ఇచ్చినటువంటి ఒక నమ్మకమైన సాక్ష్యం చూడండి ప్రియమైన వాళ్ళారా. సంఖ్యాకాండము ప్రవక్త ఒక విధంగా రాంగ్ ప్రాఫిట్ అనుకోండి, కానీ రైట్ ప్రాఫెసీ చెప్పినాడు ఆ టైంలో. బిలాము ప్రవక్త. నెంబర్స్ సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19 మనం చూడగలిగితే చాలా ముఖ్యమైన మాట ప్రియమైన వాళ్ళారా. చాలా అరుదుగా చూస్తుంటాం ఈ ప్రవక్త మాటల్ని మనం. సోదె ప్రవక్త, ఎస్, కానీ ఈ సోదె ప్రవక్తగా పిలువబడడానికి ముందు కొన్ని మంచి మాటలు కూడా చెప్పి ఉన్నాడు ఇతను. ఎందుకంటే మనకు ఒక అవగాహన ఉందండి. ఏ అవగాహన అంటే సిద్ధాంతం మనకు అనుకూలంగా ఉందనుకోండి ఒప్పుకుంటాం, మనకు వ్యతిరేకంగా ఉందనుకోండి తప్పంటాం. యోబుతో స్నేహితులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు యోబు దగ్గర ఒక సిద్ధాంతం మనకు నచ్చలేదు కనుక వెంటనే మనం చేసేటువంటి ఒక పిచ్చి పని ఏమిటంటే అవి యోబు మాటలు. బైబిల్ ఏం చెప్పింది? యోబు యుక్తంగా మాట్లాడలేదు కనుక అవన్నీ తప్పు మాటలు. అనుకూలవాదులుగా ఉండొద్దు ప్రియమైన వాళ్ళారు. మనం సత్యవాదులుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి మాట కూడా ఓ సోది ప్రవక్త మాట్లాడింది, తప్పందమా? ఒకరోజు పౌలు బర్నబా కూడా ఒక పట్టణానికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోగానే అక్కడ ఏం జరిగిందంటే ఒక దయ్యం పట్టిన చిన్నది సోది చెప్పేది కూడా వెంటనే పౌలు బర్నబాల గురించి రైట్గానే చెప్తుందండి. వీరు 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 ఒక విధంగా యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నారన్నట్టుగా చాలా రైట్ థింగ్సే చెప్తుందండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆమెకు సోదే దయ్యం పట్టింది కనుక పౌలు గారు చెప్పే మాటలు ఈమె సర్టిఫై చేసింది కనుక పౌలు చెప్పే మాటలు అబద్ధం అయిపోతాయి. అవకాశవాదులము, సమర్థవాదులుగా ఉండిపోతున్నాం. కానీ ఈ ప్రవక్త మాట్లాడుతూ కొన్ని మాటలు ఏమంటున్నాడు అంటే 19 నుంచి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఏమంటే ఆయన మాటలో కూడా చూడగలం. ఏంటో తెలుసు, ఆయన నమ్మకత్వమును ఆయన మాటలు కూడా చూడగలం ప్రియమైన వాళ్ళారా. దేవుడు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో దాంట్లో మీరు చూడొచ్చు, నా విశ్వాస్యతను, నాలో ఉన్న ఫెయిత్ఫుల్నెస్ని మీరు చూడొచ్చు. నేను ఏమై ఉన్నానో కేవలం నన్ను బట్టే కాదు, ఇదిగో నా నోటి మాటను బట్టి కూడా ఒక నిర్ధారణకి ఏమని మీరు రావచ్చు అంటే నేను నమ్మకమైన వాడను. అబ్రహాం గారితో ఒకరోజు ఒక ప్రామిస్ చేశాడండి. 4000 సంవత్సరాలు దాటిపోయింది ప్రియమైన వాళ్ళారా, ఇంకా విడవలేదండి. ఎక్కడుంది ప్రియమైన వాళ్ళారా ఇలాంటి ఒక దేవుడు కావచ్చు, ఇలా మాట ఇచ్చి నెరవేర్చి నిలబెట్టుకున్న దేవుడు? వేరే వారిని విమర్శ చేయవలసిన ఆలోచనతో నేను చెప్పడం లేదు, కానీ వారితో మన దేవుణ్ణి పోలిస్తే దగ్గర కూడా రావడానికి వీల్లేని చోట వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. పురాణాలుగా మిగిలిపోయాయండి, చరిత్రగా ఏవి లేవు. ఈ చరిత్రగా మిగిలిపోయింది ఈ దేవునికి మాత్రం. ఎందుకంటే ఇది హిస్టరీ అన్న మాట నిజమేనండి. ఇది ఈయనది గనక, హిస్టరీ అనేది ఈయనది గనక మిగిలిపోయింది ప్రియమైన వాళ్ళ. నా మాటను బట్టి మీరు కీర్తనలు ఓపెన్ చేసి చదివారనుకోండి, బ్యూటిఫుల్ అండి. ఎన్ని మాటలు ఉంటాయో తెలుసా దేవుని నమ్మకత్వం గురించి. బోల్డ్ అండ్ స్టేట్మెంట్లు ప్రియమైన వాళ్ళ. లిస్ట్ డౌన్ చేసుకోవాలి కానీ మోర్ దెన్ 20 అన్నీ 150 పాటల్లో రిపీటెడ్ దేవా నువ్వు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు, నీ విశ్వాసత, ఈ పదాలతో రిపీటెడ్గా కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళ. ఎందుకు నేను మీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నానంటే, ఏమండి ఈయన ఒక ప్రకృతి ద్వారానో లేకపోతే ఆయన చేతి పనుల ద్వారానో లేకపోతే ఆయన నోటి మాటలలో మాత్రమే నమ్మదగిన వాడుగా కాదు, ఆయన ఈరోజు మీ జీవితము నా జీవితం నిర్మించే విషయంలో కూడా ఎంత నమ్మదగిన వాడుగా ఉన్నాడో ఆ వాక్యాల దగ్గరికి వెళ్ళి నూతన నిబంధనలు చూస్తే నిజంగా చాలా బాగా రాయబడ్డాయి ప్రియమైన వాళ్ళారా. కొన్ని మాటలు చూద్దామండి. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక. మనం చూడబోతున్న మాటలు, ఇప్పుడు మనం ఆలోచించబోతున్న మాటలు దేనికి సంబంధించినవి అని అంటే, ఇంకొకటి మిస్ అయ్యాను ప్రియమైన దేవుని ఈ సెక్షన్లో మీతో చెప్పవలసింది. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు, ఆయన వాక్యం నమ్మదగినగా ఉన్నది, ఆ తర్వాత ఆయన మార్గములు కూడా నమ్మదగినవి. నిజమండి, దేవుడు మనల్ని ఒకటి చేయమని సెలవిచ్చి అది మనకు కీడుకో లేకపోతే హానికో జరిగిన దాఖలాలు ఎక్కడ లేవు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఒకటి చెప్పి ఇది చేసినందుకు నేను నష్టపోయాను సాక్ష్యం ఇచ్చినారు లేరు, ఉండరు, ఉండబోరు కూడా. ఆయన చెప్పింది చెయ్యకపోతే, ఆయన
నిర్దేశించిన మార్గంలో నడవకపోతే ఈ బతుకులు తప్ప నడిచిన వాడు కూడా ఇలాంటి బతుకుల్లో బతికినలేదు. భక్తుడు ఒక కీర్తనలో అంటాడండి, నేను పిల్లవాడిని అయి ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు పెద్దవాడిని ముసలోన్నయి కూడా చూస్తున్నాను. ఏంటో తెలుసా? నీతిమంతుని పిల్లలు బిచ్చమెత్తుకొనుట నేను చూడలేదన్నాడండి. ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు కళ్ళతో చూసి సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడు. ఆ మాటలు అంటున్నాడు. నిశ్చయంగా నేను చెప్తున్నాను, నీతివంతుని పిల్లలు బిచ్చమెత్తుకుంటారు నేను చూసి ఉండలేదు. ఎందుకంటే నీతివంతుడు దేవుని మార్గములలో నడుచుకునేవాడు. ప్రియమైన వాళ్ళారా, నమ్మకమైనవండి, అంతే, నమ్మకమైనవి. కేవలం అక్కడక్కడ మాత్రమే కాదండి. ఇప్పుడు మీ జీవితంలోనికి నా జీవితంలోనికి ఆహ్వానించాం కదా, మరి మన ఎడల, మన జీవితంలో నిర్మించే విషయం ఎడల ఆయన ఎంత నమ్మకుడుగా ఉన్నాడో కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఒక 15-20 నిమిషాలన్నీ ముగించేస్తాను. మొదటిది చూడండి. మొదటిది ఎక్కడి నుంచి మొదలు పెడతాండి? కొరింథీయులకు రాస్తున్నట్టు 2వ పత్రిక 9వ అధ్యాయం. మన శ్రమలో, మన ఇరుకులో, మన ఇబ్బందులలో, మన అయోమయంలో, లేకపోతే ఇంకా ఎవ్రీథింగ్ అండి, మీరు ఏమైనా పెట్టుకోండి, మన అఫ్లిక్షన్స్, సఫరింగ్స్ ఇవన్నీ అంటుంటాం కదా, వీటన్నిటిలో దేవుడు ఎలా ఉన్నాడో మనం చూడగలిగితే, పౌలు భక్తుడు మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక తీవ్రమైన శ్రమను గురించి ఎత్తి మాట్లాడుతున్నప్పుడు దేవుని నమ్మకత్వాన్ని ఎంత అద్భుతంగా ఆయన వర్ణించి ఉన్నాడో మనం చూడబోతున్నాం. ఇప్పుడు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతున్నాను. సందర్భం ఏమిటంటే, పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. ముళ్ళు ఆత్మ సంబంధమా, శారీరకమా, ఇవన్నీ మనం ఎప్పటికీ తేల్చుకోలేనివ్వండి. కలుసుకుంటే పౌలు గారిని అడుగుదాం. కానీ ఇక్కడ ఈయన అనుభవంతో చెప్తుంది అయితే ఏంటంటే, నేను చాలా సఫర్ అవుతున్నాను, నేను చాలా వేదన పొందుతున్నాను. ఆ వేదన తీవ్రత ఎంత ఉందట అంటే, ముమ్మారు నేను వేడుకున్నాను. మీరు ఆలోచించండి. కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ప్రాక్టికల్గా ఏం మాట్లాడుతున్నాను అంటే, మీరు స్పిరిచువల్గా డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రేయర్ చేస్తారా, ఫిజికల్గా డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రేయర్ చేస్తారా? డిస్టర్బ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆత్మ సంబంధమైన అనారోగ్యం మీకు ఒకటి వచ్చింది, శారీరక సంబంధమైన అనారోగ్యం ఒకటి వచ్చింది. దేనికి మీరు ఎక్కువ ప్రార్థన చేస్తారు చెప్పండి? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ ఎందుకు మనం ఈ బాడీలోంచి బయట పోయి మాట్లాడాలి? అంతే కదా. దురాశ, ఆత్మ సంబంధమైన అనారోగ్యం. దేవ, నేను గ్రీడ్తో సఫర్ అవుతున్నాను, నాకు దురాశ తీవ్రంగా ఉంది. ఎవరి వస్తువులను చూసి ఆశిస్తున్నాను, బట్టలను చూసి ఆశిస్తున్నాను, వాళ్ళ ఇల్లుని చూసి ఆశిస్తున్నాను. కారణం ఉందా అండి? నెవర్. క్యాథలిక్లో ఒకటి ఉంటుందండి, కన్ఫెషన్ ఒకటి ఉంటుంది కదా. ఒక బిషప్ రాశాడట ప్రియమైన వాళ్ళ, ఆయన నా జీవితకాలంలో కొన్ని వేల కన్ఫెషన్స్ విన్నాను. ఏ ఒక్కరన్నా వచ్చి నేను దురాశతో సఫర్ అవుతున్నాను, దీని నుంచి నాకు విడుదలకు సహాయం చేయండి అని ఒక్క విశ్వాసాన్ని వచ్చి చెబితే వినాలనుకున్నా, తన జీవితకాలంలో వినలేదటండి. దాని అర్థం దురాశ లేదనా? దురాశను మనం సీరియస్గా కన్సిడర్ చేయటం లేదని నాకు నిజం అనిపించిందండి. అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను ప్రియమైన వాళ్ళరా. నిజమే, అట్లీస్ట్ ఒకరోజు మన హృదయాన్ని గుర్తు చేసినప్పుడు కళ్ళు మూసుకొని, దేవా ఇది నాలో ఉంది, క్షమించని అని చెప్పగలగాలి కదా. పౌలు గారు అండి, ఇది ఆత్మ సంబంధము XYZ ఎక్కడికి పోద్దండి. బట్ సఫర్ అవుతున్నాడు అండి, చాలా వేదన పొందుతున్నాడు. మారు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఓకే, ఆ పదం ఇక్కడ రాయబడకపోయి ఉండొచ్చు, కానీ ఈయనకు దొరికినటువంటి ఆ అభయం, ఆ అష్యూరెన్స్తో చూడగలిగితే దేవుడు ఒకే విధంగా ఈయనతో చెప్పినాడు, నేను నమ్మదగిన వాడిని ఏ విధంగా మర్చిపోయినాను. ఆ మాటలు చదువుదామండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర పదాలు కూడా లేవు, కానీ 8 నుంచి నేను చదువుతున్నాను. నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అందువలన క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అవలేదు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను. ఎందుకు ఈ మాట సంఘమైన మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాను అంటే, మనం కృంగుటకు కాదు, మన ముందున్న పరిస్థితి సంతోషించుటకట. ఈ మాట అనేసాను కదండి, నా జీవితం ఇంకెదుర్కోలేదు. కానీ పౌలు గారి యొక్క అనుభవంతో మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు, నా ముందున్న ఈ పరిస్థితులు నా దేవునిలో ఉన్నటువంటి నమ్మకత్వం మీద నాకు సందేహం కలుగుటకు కాదు, నేను బహుగా సంతోషించుటకు. ఎందుకనంటే అప్పుడు తోడున్నాడు, తన నమ్మకత్వం వదలకుండా ఇప్పుడు కూడా తోడున్నాడు. మళ్ళీ మంచి పరిస్థితుల్లో తోడున్నాడు, మళ్ళీ దుఃఖ పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు. ఎక్కడ ఉంది ప్రియమైన మనం వెంబడిస్తున్నటువంటి విశ్వాస మార్గం? ఎరుగుటలో వెనకబడుతున్నాం, విశ్వాసంలో కూడా వెనకబడుతున్నాం. ఇంకొక మాట మీరు చూడగలిగితే, ఇదొకటే కాదండి, ఇదొకటే కాదు. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం
కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం. కేవలం మన అనారోగ్య పరిస్థితులు, మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు, లేకపోతే మనకున్నటువంటి భౌతిక వసతుల కొరత, వీటిని బట్టి మాత్రమే దేవుడు మనకు ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటాడు అని అనుకోవడానికి వీళ్ళేది ప్రియమైన వాళ్ళ. ఇంకొక దగ్గర కూడా తన స్వభావం తీసుకొచ్చి మాట్లాడుతూ ఎక్కడ మాట్లాడాడంటే మన శోధనలలో కూడా. ఆ మాటలు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా రాస్తున్నాడు చూడండి. 10వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నా. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. వెంటనే చూడండి, దేవుడు నమ్మదగినవాడు. ఏంటి మన శోధనలో ఆయన చూపిస్తున్నటువంటి ఆయన ఫెయిత్ఫుల్నెస్ ఏంటి, ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకం ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, ఈ శోధనలున్నట మనం సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనివ్వటం లేదట. అప్లై చేయడానికి ఎక్కడుందని ప్లీజ్ అండి. ఇది అరపదడగా అంటే అప్పుడో ఇప్పుడో వింటున్నాం, చాలా కొద్దిగా చదువుకుంటున్నాం కనుక మనం ఈజీగా ప్రతి దాని మీద మనం ఆరోపణ చేయగలుగుతున్నాం. కానీ వాక్యపు వెలుగులోకి వచ్చి చూసుకోగలిగితే ప్రియమైన మనం దేవుని ముందుకు వచ్చి దీని విషయంలో నా ఎడల నువ్వు ఇబ్బందిగా ఉన్నావు, ఆయాసకరంగా ఉన్నావు, లేకపోతే నాకు చాలా ఇరకటంలో పెట్టి ఉన్నావని ఆయన మీద ఆరోపణ చేయటప్పుడు ఏది లేదు ఇక మన జీవితంలో. ఎందుకంటే మనం సహింపగలిగినంతటి కంటే మనం అనుకుంటుండొచ్చు అంటే ఇంతకంటే ఎక్కువగా నేను శోధింపబడను అని అనుకుంటుండొచ్చు అండి. ఇది 2 రకాలుగా అర్థమైంది ప్రియమైన. ఒకటేంటో తెలుసా అండి, ఒకటేమో అపారంగా దేవుని మీద నమ్మకం తీసుకుని వెళ్తుంది ఒక అర్థం. ఇంకొక అర్థం ఎందులో తీసుకెళ్తుంది తెలుసా అండి, నిజంగా మీరు నమ్మగలరు, మనం చాలా సెల్ఫ్ డిప్రెషన్కి ఇది తీసుకెళ్తారండి. నేను సహింపగలిగినంతే శోధిస్తున్న తర్వాత నువ్వు ఈ పాపంలో పడుతున్నావంటే ఎంత బలహీనుడు, నువ్వు ఈ మాత్రం కూడా నిలబడలేవా? సెల్ఫ్ మోటివేషన్ అంటే డిప్రెషన్కి తీసుకెళ్తారండి. ఈ రెఫరెన్స్ అందుకు చెప్తలేదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్పాలనుకుంటుంది మన శక్తి సామర్థ్యాలు, మనం ఎదుర్కొనేటువంటి శోధన యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత గురించి కాదు. ఈ లేఖన సాక్ష్యం దేనికి అంటే దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడానికి ఈ లేఖన సాక్ష్యం. ఆయన ఏమంటున్నాడు అంటే, ఏమండి మీరు నమ్మగలరా? ఇప్పటి వరకు మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి శోధన మనం సహింపగలిగినంతే వచ్చింది కాదు, దీనికంటే చాలా పెద్దది ప్రియమైన వాళ్ళ. కానీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉంది, అది చిన్న చేసింది. ఎగ్జాంపుల్ యోగు గారేనండి. ఎంత పెద్ద టార్గెట్ తెలుసు యోగు గారి దగ్గర. ఒకవేళ అవకాశం ఉంటే ఆ రైట్ మూమెంట్లో వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి, గర్భఫలాలను చంపాలి, ఆస్తిని చంపాలి, ఒంటెలను చంపాలి, పశువులను చంపాలి, అదేం లేదండి. నీ కొరకు సాక్షి ఎవరు ఉన్నారు? యోగు ఉన్నాడు. యోగు ఒకరిని నీ నేరుగా చంపే ఏమన్నా బెటర్ లేదనుకుంటున్నారు? అలాంటి అప్లికేషన్ అలాంటి వినతి లేదనుకుంటున్నారు? దేవుడు నిశ్చయంగా చెప్పినాడు, అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టవద్దు. ఎందుకు? లేదు మనం సహింపగలిగినంత కంటే ఎప్పటికీ ఎక్కువ రాదని లేదు ప్రియమైన. దేవుడు నమ్మదగిన వాడు కనుకనే అది సహింపగలిగినట్టు అవుతుంది. నిజమండి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న శోధనను బట్టి మనకు ముందుకు వచ్చి మాట్లాడవలసిన ఒక సత్యం ఏంటంటే, నా దేవుడు నమ్మదగిన వాడుగా ఉండి నేను సహింపగలిగినంతే నేను ఎదుర్కొనేవాడిని నన్ను పెట్టి ఉన్నాడు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఆలోచన మనతో ఎప్పుడు ఉండాలి ప్రియమైన. ఎందుకంటే ఆరోపణ చేయడం ఏముంది, ఇది ఎందుకు ఇలా చేసుకున్నావు, ఇది నువ్వు చేయకపోయింటే బాగుండేది. నేను కూడా ఇప్పటికీ సమ్మేరండి అక్కడ ఇక్కడ ఒక మెజర్లో నేను కంప్లైంట్ చేస్తూనే ఉన్నాను. కానీ నేను నిరంతరం మీతో ఎరిగితేనే ప్రియమైన అలా ఎరగగలిగితే దేవుడు మాట్లాడి ఒక బలమైన మాట ఏంటంటే, మనం నిర్మించే విషయంలో అంటే మన డబ్బులో బలపరుచుకునే విషయంలో ఆయన అంటున్నాడు, మన శోధనా జీవితంలో కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. కేవలం సహింపగలిగినంత మాత్రమే తీసుకొచ్చేవాడే కాదట. రెండో మాట అన్నాడు, తప్పించుకున్నటకు ఆయన మార్గమును కూడా ఏర్పాటు చేస్తున్నాడు. చాలా కీలకమైన మాట కదా. మరోసారి చదువుకున్న మాట నేను చదువుతున్నాను చూడండి. ఆయన అంటున్నాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచేయను. వెరీ సార్ 2 కాదు 3 విషయాలు ఉన్నాయండి మనస్ఫూర్తిగా మెయింటైన్ చేస్తాం. ఒకటి చాలా పెద్దదైనా అది మనం సహింపగలిగేంత అయింది, షార్ట్ అయింది, లేకపోతే ఏ విధంగా మిగతా దాని తీవ్రత తగ్గింది. రెండవది అది ఎదుర్కోవడానికి సహించేటువంటి శక్తిని కూడా ఇస్తున్నాడటండి. మూడవది సహించడంతో పాటుగా తప్పించుకుని మార్గమును కూడా పెట్టి ఉన్నాడట. ఎందుకు ఇందులో 3 పాయింట్స్ నేను దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను అంటే, ఇక్కడైతే ఏ విట్నెస్ అయితే పొందుకున్నాడో ఈ లేఖనాన్ని అనుసరించి ప్రభు నేను నమ్మదగిన వాడిని అన్న సాక్ష్యం పొందుకున్నాడు కదా, ఇదే టైటిల్తోనండి ఇదే విట్నెస్ పొందుకుంటూ ఇంకొక లేఖనం దగ్గర తీసుకుని వెళ్ళి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ చూసినప్పుడు ఇదా నేను తప్పించుకుని మార్గం నాకు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళాలి అంటే యోహాను మొదటి పత్రికలో ప్లీజ్. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం
ఇక్కడ చేపెట్టుకొని ఉండండి, ఎందుకంటే ఈ రెండింటి మధ్య సంబంధం నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం నుంచి చదువుతున్నాను. 9లో ఏమనుంది అంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేని గురించి చెప్తున్నప్పుడు ఈ మాట? ప్రభు యొక్క శరీరమును రక్తమును గురించి. మనం ఆయన ఎదుకు వెళ్ళి మనం చేసిన వాటిని ఒప్పుకొని ఎడల ప్రభు అంటున్నాడు, మళ్ళీ కడగబడి నూతన పరచబడటకు ఒక మార్గమును కూడా పెట్టి ఉన్నాడు. మేబీ ఇది ప్రభు యొక్క శరీరం రక్తము, ఇది సాదృశ్యం అని, అంటే ఇది ఒక పిక్చర్గా తీసుకోవాలి. దీని మీద మనం స్థిరంగా తీసుకోకూడదు. ఇది ఏమన్నా అంటే నేరుగా ఏమన్నా ప్రభు శరీరం, నేరుగా ఏమన్నా ప్రభు రక్తం, చాలా ఆర్గ్యుమెంట్ ఉందండి ఈరోజు క్రైస్తవ్యంలోనే, ఎక్కడో కాదు. నమ్మి విశ్వసిస్తున్నాం అన్నటువంటి బోధక సమూహంలో ఉంది, విశ్వాస వర్గంలో కూడా ఉంది. అందుకోసం దీన్ని ముట్టేవారు ఉన్నారండి, అసలు ముట్టకుండా ఉండేవారు ఉన్నారు. దీని పట్ల ఎటువంటి అభిప్రాయం లేకుండా ఆడియన్స్ పోర్షన్లో ఉంటారండి. ఇక్కడ ఉంటాం మేము. అక్కడ ఉండేవాళ్ళు ఉన్నారంటే దీన్ని తిరస్కరించేవారు ఉన్నారు, దీన్ని తక్కువగా చూసేవారు, దీన్ని ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్ళేవారు ఉన్నారు. బోల్డ్ అనే అభిప్రాయాలు. మీరు ఒకసారి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక మార్గం కనపడుతుందండి దేవుడి ముందు మళ్ళీ మనం కనపరచుకోవడానికి. ఇక్కడ కూడా దేవుడు అంటాడు, నేను నమ్మదగిన వాడును. ఊహించేస్తాను మళ్ళీ కన్క్లూజన్ మళ్ళీ మొదటికి తీసుకెళ్తున్నాను. తిమోతి పత్రికలో ఉన్న మాటలు. ఇదిగో మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే బ్రతుకుతుంది, ఆయనతో కూడా సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుతుంది. మనం ఆయనను ఎరగమనంటే ఆయన కూడా మనల్ని ఎరగనన్ను. కంప్లీట్ ఆపోజిట్ అంటే చివరి వచ్చి మాత్రం ఆయన ఉన్నాడు, మనము నమ్మదగిన వారమైనను. ఆయన నమ్మదగిన వారు, ఎందుకంటే ఆయన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. ఏమండి, ఒక మనిషి పట్ల అవగాహన అనేది అండి గౌరవానికి దారి తీయాలి తప్ప చులకనతనానికి దారి తీయదు. అంతే కదా, ఒక వ్యక్తి పట్ల అవగాహన. ఇప్పటి వరకు మనం విన్నటువంటి ఈ మాటల పట్ల ఓకే, దేవుడు ఆయన స్వభావ రీత్యా చూస్తే ఎంత నమ్మకమైన వాడుగా ఉన్నాడు అంటే, నాకు ఒక వాగ్దానం చేసి దాని తప్పే విషయంలో ఆయన అపనమ్మకస్తున్నదా లేదు, లేకపోతే ఆయన ఒక మార్గం నా ముందు పెట్టి ఆ మార్గంలో అంటే ఆ మార్గం విషయంలో ఇచ్చేటువంటి ప్రతిఫలం అనుకోండి, నడిపింపు అనుకోండి, దాని విషయంలో కూడా ఆయన నమ్మదగిన వాడుగా లేడు. అంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన చేంజ్ అవ్వకుండా స్థిరంగా ఉన్నాడు కనుక ఓకే మనకు లైసెన్స్ దొరికింది. అందుకు కాదండి, మరింతగా గౌరవం పెంచటం. ఈ దేవుడు నా ఎడల ఇంత నమ్మకమైన వాడుగా ఉన్నాడా, ఇంత స్వభావ సిద్ధముగా ఉన్నాడా, స్వభావానికి విరోధంగా అస్సలు లేడు ఆయన. ఇంత గొప్ప దేవుడిని నేను ఆరాధిస్తున్నాను, ఇప్పటి నుంచి నేను తెలియక గౌరవిస్తాను. నేను అది పెరుగుతుంది. లేదు కేవలం ఈ సృష్టిలోనూ అక్కడ మాత్రం నమ్మకంగా ఉన్నాడు, నా పట్ల ఎందుకు ఆయన ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటున్నాడు, విరోధంగా, అలా లేదండి. దేవుడు చెప్పుకుంటుంది, నీ బలహీనత ఏంటి, నా శక్తి పరిపూర్ణం అవుతారు. నువ్వు చూడలేదంటే అడగలేదంటే అర్థం విషయం అర్థమైంది. నా బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదంటే, పౌలు గారు ఉన్న చోట మనం లేవు. ఇంకా నాకు ఆధారమే లేదు, నువ్వే నీకు ఆధారం, నువ్వే దిక్కు. ఒకవేళ అనుకుందాం, కొంచెం భౌతికంగా మాట్లాడుతున్నాం, ఒకవేళ అది భౌతిక శరీరమైనటువంటి రుగ్మతే అనుకుంటే, మంచి వైద్యుడు ఉన్నాడు ఆయన పక్కనే. లూకా గారి గురించి మాట్లాడుతున్నాను, డిపెండ్ అవ్వచ్చు కదా. ఇదేంటి, దీని టెస్ట్ ఏంటి, దీని అదేంటి, ఏం చేద్దాం, ఎంతకాలం, ఏ ట్రీట్మెంట్, ఏ వైద్యం చెప్పలేడు అనుకుంటున్నారు. మంచి వైద్యుడు అండి. మీరే ఆలోచించండి, లోక సంబంధం వైద్యుడు అంత ఎవరు దైవ సంబంధంగా ఎదుగుతున్నటువంటి వైద్యుడు ఇంకెంత హానెస్ట్ ఉండొచ్చు ఆయనలో. మాట్లాడాలి, ఆయన చేతి వృత్తికి దేవుడు ఎంత తోడుగా ఉండొచ్చు ఆ టైంకి. లేదనుకోవడానికి లేదు. గురించి నేను అల్పులమైన మనకే సహాయం చేస్తూ మనల్ని ఇక్కడ దాకా నడిపించిన దేవుడు అండి. శ్రేష్ఠులను నడపడా నిశ్చయంగా నడుపుతాడండి. కానీ అలాంటి ఏం లేదు. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతాడు. నువ్వు ఎప్పుడు చూసినా దాన్ని ఆశ్రయించినప్పుడు మన మనస్థితి కూడా అయిపోయింది. కేవలం మన బలహీనతలే కాదు, మన శోధన దగ్గర కూడా వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. నేను మీ ఎడల ఎంత ఆలోచన కలిగి ఉన్నానంటే, మీరు నాకు విరోధంగానే నడుచుకున్నారు. ఎస్ అండి, 2024 అనుకోండి విరోధంగానే నడిచాం. కానీ 2025లో నమ్మకమైన వాడు ఉండడానికి ఆయన ఉన్నారు. ఆయన అండి మార్చుకునేవాడు కాదు. విలాపవాక్యం నేర్పించేది అదేనండి. మేము ఇలా నడుచుకున్నాం కనుక మమ్మల్ని ఇంత చెరలోనే పంపబోతున్నాడు కనుక ఇక మమ్మల్ని మళ్ళీ ఆదరించడేమో, మమ్మల్ని మళ్ళీ కానడేమో అని అనుకుంటే ఆ ప్రవక్తతో ఏమని మాట్లాడాడు తెలుసా? ఆయన వెంటనే మనసు మార్చుకున్నాడు. నేను అనుకుంటున్నాను, ఆయన వాత్సల్యత అనుదినము నూతనంగా పుట్టుచున్నది. దేవా నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు,
నీవే ఆశ్రయదుర్గము, నీవే దయాళువు. అది వెల్లడిపరచుకుంటున్నాడు నిశ్చయంగా. అది మాత్రమే కాదండి, నేను సహించలేక నా బలహీనతను బట్టి పాపంలో ఉన్నటువంటి సుఖమును ప్రేమించి దాన్ని చేసి ఉన్నాను ప్రభువా. ఇది నా అపవిత్రమైన జీవితం, ఇది నా బలహీనత, ఆయన ముందు పెట్టుకోమని మళ్ళీ అంతే నమ్మదగిన వాడుగా ఉండి తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయక ప్రియమైన వాళ్ళ తన కుమారుని యొక్క రక్తంలో మన అతిక్రమములన్నింటినీ కట్టి పవిత్రులుగా చేయుచున్నాడండి. ఏ ఆలోచనతో అనుకుంటాం ఇక మనం నిర్ణయం తీసుకోవాలి వ్యక్తిగతంగా ఇదేం లేదు. ఇక ఏ ఆలోచనతో ఒక చివరి రిఫరెన్స్ చదవాలనుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడితో ఈ భాగం ముగిస్తాను. వచ్చేవారు మన గురించి మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇలాంటి దేవుని ఆరాధిస్తున్న మనం పోలి ఉండాలి కదా. మనలో ఉన్నటువంటి నమ్మకత్వం దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడు వచ్చేవాళ్ళని చూస్తాం. ఇది ఒక మాట చదవాలనుకుంటున్నాను. కీర్తనలు 119, కీర్తనలు 119, 89, 90 వాక్యాలను చదవాలనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఓపిక ఉంటే కీర్తనలు పెట్టుకొని చదువుకోండి. ఆ రిఫరెన్స్లు ఎక్కడెక్కడ తగ్గుతాయి, చాలా ఉన్నాయి, చాలా మంది. అంత ఓపిక లేదంటే మీ ఫోన్లో సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది, సెర్చ్ ఆన్ చేయండి. సింపుల్ నమ్మదగిన అన్న కొట్టండి, లేకపోతే విశ్వాస్యత అన్న కొట్టండి. మీరు ఆన్ కొట్టారంటే మీకు అంతా ఎక్కువ వచ్చేస్తాయి కాంకాడెన్స్ మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే కొంచెం గూగుల్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సింపుల్గా గూగుల్లోకి గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ వర్సెస్ అని కొట్టి వదిలేయండి, అంతే. మీకు పెద్ద లిస్ట్ వస్తుంది, కాము కూర్చొని చదువుకోండి, మీకు తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళ. అంత గొప్పవాడు మన దేవుడు. 89, 90 నుంచి చదువుతున్నాను. యెహోవా 119 కీర్తన 89, 90. యెహోవా నీ వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది. నిజమండి. ఈరోజు ప్రాపర్గా ఉంది అని అంటే అంతరిక్షంలో రిలీజన్ ఏమిటి అంటే దేవుడు వాక్యం ప్రియమైన. ఓకే, మాట్లాడుతుండవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్ర ప్రపంచం, అక్కడ ఎంత డిస్టర్బెన్స్ ఉందో మేము పోయి చూసి వచ్చామని. కారకులు మనమే అన్నది ఏమండి, బాగా వినండి. అంటే ఆకాశ మండలం ముందు ఉన్న శక్తుల ప్రభావం భూమి మీద ఉంది ప్రియమైన వాళ్ళు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ పాపపు పర్యావసానం ఆకాశ మండలం ముందు కూడా జరుగుతున్నది. ఆవేశం జరుగుతుందండి. అయితే కనుక స్థిరంగా ఉంది అంటే రీజన్ మాత్రం ఉంటాయండి, మనిషి కాదు. మనిషిలో ఉన్న మంచితనం అంతకన్నా కాదు. గుడ్నెస్ అసలు కాదు ప్రియమైన వాళ్ళారా. లేదు నేను ఉదయం లేవగానే చెట్టుకు నీళ్ళు పోసాను చూసావా, నా గుడ్నెస్ ఇది. దొంగ అన్నాడట. ఏంటి నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి? లేదంటే నేను కూడా మంచివాడినే, ఎందుకంటే దొంగతనం చేసి వస్తూ నేను ఏం చేశాను తెలుసా, గేట్ వేసి వచ్చానండి. అలాంటి గుడ్నెస్ అన్నమాట మనది. ఈ గుడ్నెస్ని బట్టి కాదండి నిలకడగా ఉన్నది. దేవుడు అంటున్నాడు నా మాటను బట్టి. 89 అదే క్లెయిమ్ చేస్తున్నాడు, నా మాటను బట్టి నిలకడగా ఉన్నది. పర్మనెంట్, ఎస్టాబ్లిష్డ్, ట్రస్ట్ వర్తి. నిజమండి. అది నాకు చెప్పడం రావట్లేదు ప్రేమ. అంటే నార్థన్ స్టార్ అని ఒకటి ఉంటుందటండి. అంటే సబ్మెరైన్ సంబంధించినవన్నీ 90 డేస్కి ఒకసారి నీళ్ళలో ఉంటాయి కదా సబ్మెరైన్స్ అని. 90 డేస్కి ఒకసారి మళ్ళీ నీటి ఉపరితలం మీదకి వచ్చి ఆ నక్షత్రమును చూసుకొని మళ్ళీ లోపలికి వెళ్తారట. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు అండి ఖచ్చితంగా మూవింగ్స్ ఉంటాయి, ఎన్నో మార్పులు ఉంటాయి, ఏదేదో జరుగుతుంటుంది. కానీ వాళ్ళ రాడర్స్ నమ్మరట అండి, వాళ్ళ దగ్గర ఉన్న కంపాస్ ఇవన్నీ కాదటండి. 90 డేస్కి ఒకసారి నీటి ఉపరితలంకి వచ్చి, అందుకోసం అప్పుడప్పుడు చూడండి ఏదో అంటే ఎద్దు మోపురం లాగా ఇలా నీళ్ళల్లో బయటకు వచ్చి ఇలా చూసుకుని వాళ్ళకి కింద పోవాలి ఎవ్రీ 90 డేస్కి. అది మారదు కనుక. ఎందుకు అంత స్థిరంగా ఎవరు పెట్టారు? నీ దిక్కు చూసా నా దిక్కు చూసా నథింగ్ అండి, దేవుని మాట. అందుకని అంటున్నాడు ఆయన 89. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. అబ్రహం గారి దగ్గర నుంచి చూడండి, రేపు మన దగ్గర కూడా చూస్తాం. మనం నీతిగా బతికితే మన పిల్లల్ని దేవుడు అక్కడ పెట్టుకుంటాడు ప్రియమైన వాళ్ళారా. మారదు 1000 తరముల వరకు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. నీతిలో నిలబడమే మన ముందున్న మార్గం ప్రియమైన వాళ్ళు. ఆ మార్గంలో దేవుడు చాలా విశ్వాస్యతతో ఉన్నాడు తరతరముల వరకు. ఆ తర్వాత అన్నాడు నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తమును నీకు సేవ చేయుచున్నది. చివరి మాట నేను అదే చెప్పాలనుకున్నాను. సమస్తమును సేవ చేయుచున్నదట ఆయన నమ్మకత్వమునకు. మీరు నేనేం చేస్తున్నాం? సేవిస్తున్నామా? దేవునికి స్తోత్రం అండి. మిమ్మల్ని బట్టి సందేహిస్తున్నామా? సరిగ్గా అర్థం కాలేదు మనకు దేవుడు. ఇంకా చివరి మాట, ఆయన నిరంతరము సేవ చేయువారుగా ఉందాం ప్రియమైన వాళ్ళారా. నిరంతరము పౌలు గారు అన్నట్టు ఉపద్రవములోను బలహీనతలలోను లేమిలో అక్కడ ఉన్న పరిస్థితులు ఆయన రాసుకున్నాడు కదా. ఆయనకున్నటువంటి ఆ వాటన్నిటిలో కూడా సంతోషించుచున్నాడు. నథింగ్ బట్ ప్రభువుని సేవ చేయడంలో విడవలేదండి. అక్కడికి ఎదుగుదాం ప్రియమైన వాళ్ళు. ప్రభువును మరింతగా స్థిరపడదాం. ఏవి కూడా మనల్ని లూజ్ చేయలేనంత టైటిన్ అవుదామండి ప్రభుతో. గట్టి పడదాం ఆ ప్రభుతో. ఆయనలో
విశ్వాస్యతలో ఏ అరమరికలు లేవు, లోపం లేదు, చీకటి లేదు, అబద్ధం లేదు, వంచన లేదు. ఆయన నిశ్చయముగా యథార్థముగా విశ్వాస్యతతో ఉన్న దేవుడు. వచ్చేవారం మన సంగతి ఏంటో మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళ. ఆ నిర్ణయం కొరకు సిద్ధపడదాం. దేవా మాతో మాట్లాడని వచ్చేవారానికి సిద్ధపడద్దామంటే తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనములు అయినా నీ ప్రత్యక్షత మా మీద ఉదయింపచేయండి దేవా.